నిన్న మనం రకరకాల ఆప్షన్స్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్, దానివల్ల మనకున్న బ్రెయిన్ ఉపయోగించడం అనేది చూసాం. మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేద్దాం. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్థిక సంబంధమైన తెలివితేటలు అంటే ఏంటంటే మనకున్న అవకాశాలు, మన ముందున్న అవకాశాలు ఏమున్నాయి, ఆప్షన్స్ ఏమున్నాయి, ఒక విషయానికి రకరకాలుగా సొల్యూషన్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇట్లా అని. సపోజ్ కూరలో చింతపండు వాడకూడదు అన్నారనుకోండి, పులుపు రాదు కదా, అప్పుడు ఏం చేయాలి? నిమ్మకాయ పిండాలి. నిమ్మకాయ కుదరలేదు అనుకోండి, ఇంకా పులుపు తీసుకొచ్చే వస్తువు ఏందో మామిడికాయ ఇట్లాంటిది ఏదో తీసి దాంట్లో పెట్టుకుంటాం. అట్లా మనకి ఆప్షన్స్ ఉంటాయి రకరకాలుగా. ఈ ఆర్థికమైన పరమైన ఈ తెలివితేటలో కూడా మనం అది పెంచుకోవటం అంటే మన కళ్ళ ముందు రకరకాల అవకాశాలను క్రియేట్ చేసుకోవటము, వాటిని ఉన్న అవకాశాల్లో మనకు ఏది మంచిదని చెప్పి తోచింది తీసుకోవటం అనమాట. సో మనకి అవకాశాలు మన దారిలో రాకపోతే మనం ఏం చేయాలి? మనం అలాగే కూర్చోలేం కదా. మనం మన ఇంటెలిజెన్స్ మనం పెంచుకుంటూ ఉండాలన్నమాట. సో మన అవకాశం మన దగ్గరికి వచ్చినప్పుడు, మన దగ్గర డబ్బు లేదు, బ్యాంక్ ఇవ్వదు, మనం ఇంకెవరికి ఏం చేయాలి? అట్లాగే మన దగ్గర మనం దేని గురించి అయితే ఎదుగుతున్నామో అది కనుక తప్పు అయితే మనం ఏం చేయాలి? మనం అనుకున్న రిజల్ట్ రాకపోతే ఏం చేయాలి? మనం ఒక నిమ్మకాయని తీసుకుని మిలియన్స్ ఆఫ్ రూపీస్ కింద మనం ఎలా క్రియేట్ చేయగలగాలి? దానికి నిన్న మనం చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. దానికి ఒక ఏదైనా ఒక సందర్భంలో నుంచి ఒక ఆలోచన క్రియేట్ చేసి ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేసి దానిలో నుంచి మనం ఇంకా ఇంకా పెంచుకోవటం ఎలా అనే దాంట్లో మనం చూడాలన్నమాట. సో దిస్ ఆ ఆప్షన్ని మన దేన్నైతే ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక నిమ్మకాయని మిలియన్స్ ఆఫ్ రూపీస్కి ఎట్లా మార్చుకున్నారు. నేను ఎగ్జాంపుల్ ఒక చిన్న కోడిపేట దగ్గర నుంచి పెద్ద డైరీ ఫామ్ దాకా ఎట్లా వెళ్ళాడు చూసాము. ఆ విధంగా ఉన్న అవకాశాలను పెంచుకోవటమే, ఉన్న అవకాశాలను తెలుసుకుంటాన్ని పెంచుకోవటమే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అంటే. సో మనం ఏం జరుగుతుంది అనే దానికంటే మనము డిఫరెంట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్, ఆర్థికపరమైనటువంటి ఈ సొల్యూషన్స్ సమస్యలకి మనం ఎటువంటి మార్గాలను ఎత్తగలుగుతాము అనేది మనం నేర్చుకోవాల్సింది. ఇట్ ఈస్ హౌ క్రియేటివ్ యు ఆర్ ఇన్ సాల్వింగ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. మన ఈ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ తీర్చుకోవటానికి మనం ఎంత కొత్తగా ఆలోచించి కొత్తగా మనం చూడగలుగుతాం అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో మోస్ట్ పీపుల్ ఓన్లీ నో వన్ సొల్యూషన్. చాలా మందికి ఏం తెలుస్తుంది? వర్క్ హార్డ్, పని చేయి అనమాట. పని చేయటం, జీతం తీసుకోవటం, ట్యాక్సులు కట్టడం, వచ్చిన జీతంలో ఖర్చులు పెట్టుకొని మనం బతకటం, ఏదైనా మిగిలితే దాచుకోవటం, ఇది కుదరకపోతే చాలకపోతే అప్పు తెచ్చుకోవటం. ఈ మూడే మనకు తెలిసింది. అంతేగాని మనం దీన్ని మన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ పెంచుకొని మనం ఏ విధంగా డబ్బులు సంపాదించడం పెంచుకోవచ్చు అనేది మనం ఆలోచించాలన్నమాట. బికాస్ మనం లక్ మీద ఆధారపడుతుంటాం. మనకి ఆ అదృష్టం వస్తే అదే వస్తుంది, మనం ఎక్కడ కూర్చున్నా కూడా మనకేం ప్రాబ్లం లేదు, దేవుడు ఎవరు తలుచుకుంటే మనకి ఎక్కడ కూర్చొని ఇస్తాడు అని చెప్పి మనం అనుకుంటాం. అలా కాదు. లక్ను కూడా, అదృష్టం అనేది కూడా మనం క్రియేట్ చేసుకుంటున్నాం. కానీ అదృష్టాన్ని కూడా మనం సృష్టించడమే. మన ఎదురుగుండా ఇది వచ్చిన దాంట్లో నుంచి మన ఎదురుగుండా ఒక ఆపర్చునిటీ కనపడుతుంటే, ఒక అవకాశం కనపడుతుంటే, ఆ అవకాశంలో నుంచి మనం ఏ విధంగా పైకి వెళ్ళగలం మనం నేర్చుకుంటూ వెళ్తాం అన్నమాట. అట్లాగే డబ్బు, చాలామంది అదృష్టాన్ని ఎట్లా క్రియేట్ చేస్తారో డబ్బును కూడా అలాగే క్రియేట్ చేసుకుంటారు. సో ఇఫ్ యూ వాంట్ టు బి లక్కీయర్ అండ్ క్రియేట్ మనీ ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ హార్డ్, దెన్ యువర్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి ఒక అదృష్టాన్ని మనం సృష్టించుకొని మనం బాగా డబ్బు సంపాదించాలి అంటే మనకి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. అలాగే మనం ఎప్పుడో వస్తుంది, మనకు వచ్చినప్పుడు రైట్ ప్లేస్, రైట్ ఆపర్చునిటీ, ఇవన్నీ వచ్చినప్పుడు మనం పోతే ఎదుగుదాము, లేకపోతే మనం మొదలు పెడదాంలే, మంచి ముహూర్తం వచ్చినప్పుడు దొరికినప్పుడు అని అనుకుంటూ కూర్చుంటే చాలా టైం ప్రాసెస్ అవ్వచ్చేమో, కానీ చాలా టైం పడుతుంది అన్నమాట. ఈ లోపల ఏమవుతుంది, మనం ఇవన్నీ చేసే లోపల మిగిలిన వాళ్ళు మనకంటే ముందు వెళ్ళిపోతారు. అది మన ట్రాఫిక్ సిగ్నల్, దాని మీద గ్రీన్ సిగ్నల్ పట్టడం, రెడ్ సిగ్నల్, ఇవన్నీ చూసుకుంటాం. సో మన చిన్నప్పటి నుంచి
మైక్ వాళ్ళ డాడీ వీళ్ళకి నేర్పింది ఏంటంటే, రిచ్ డాడీ వీళ్ళకి నేర్పింది ఏంటంటే, మనీ ఈజ్ నాట్ రియల్. డబ్బు అనేది నిజం కాదు, ఇట్స్ ఓన్లీ పీస్ ఆఫ్ పేపర్. మనం పెంచుకోవటం, దాన్ని ఎంత పెంచుకుంటాం అనేది మనకి అది. అప్పుడు వాళ్ళు మొదట్లో పిల్లలు ఎదురు కలిసి ఆ టూత్ పేస్ట్లో ఉన్న నిక్కిల్ని, వాడేసిన టూత్ పేస్ట్లకి తీసుకొచ్చి పైన తీసేసి షీట్ అంతా ఆ నిక్కిల్ని బయటికి తీసి దాంట్లో నుంచి రూపాయి కాయలు తయారు చేయటం వరకు ఎంతవరకు కష్టపడ్డారు. అంటే దాదాపుగా డబ్బులు సంపాదించడానికి ఏం కావాలో అంత కష్టం పడిన దానికి ఇదంతా మనం చూసుకుంటూ. సో ద పూర్ అండ్ వర్క్ ద పూర్ అండ్ మిడిల్ క్లాస్ వర్క్ ఫర్ మనీ. పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తారు. వేరాస్ డబ్బున్న వాళ్ళు డబ్బును తయారు చేస్తారు. ద మోర్ యూ థింక్ ద మోర్ రియల్ యూ థింక్ మనీ ఈజ్, ద హార్డర్ యూ విల్ వర్క్ ఫర్ ఇట్. మనకు ఎదురుగుండా ఏదైనా ఒక వస్తువు కనపడుతుంటే మనం దాన్ని పొందటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ మనం వేరే విధంగా మార్చాం. అందుకని మనం ఆ ఐడియా, డబ్బు అనేది నిజం కాదు, అది ఓన్లీ పీస్ ఆఫ్ పేపర్, మనం సంపాదిస్తే మన దగ్గర ఉంటుంది అనుకుంటే సంపాదించడం అనేది ఈజీ అవుతుంది అన్నమాట. డబ్బు అనేది నిజం కాకపోతే ఏంటి అంటే దాని ముందు మనకి చెప్తూ వస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది మనకు ఉన్నది, మనం తెలుసుకోవాల్సిన ప్రతి వాళ్ళకి ఉన్న అసెట్, ఆస్తులు కాకుండా, అప్పులు కాకుండా, డబ్బులు కాకుండా ప్రతి వాళ్ళకి ఉన్న అసెట్ ఏంటంటే మన మెదడు. ఆ మెదడుని మనం పనిచేయించడం నేర్చుకోవాలి. ఈ సమాచార వ్యవస్థలో మనం చూసాం, ఈ వ్యవస్థ అనేది కొన్ని సంవత్సరాల కింద భూమి దగ్గర నుంచి ఫ్యాక్టరీ దగ్గర నుంచి సమాచార వ్యవస్థ ఎవరు ఎంతమంది చేతుల్లో ఎంత సమాచారం ఉంటే వాళ్ళంత ధనికులని వాటి ఆ విధంగా మనం చూస్తాం. అట్లాగే చాలామంది అసలు ఏమీ లేకుండా, జేబులో రూపాయి లేకుండా ఓన్లీ తెలివితేటలని ఉపయోగించి, అగ్రిమెంట్లు, వర్డ్స్ ఇవన్నీ ఉపయోగించి వాళ్ళు కోటీశ్వరులు అవటం మనం చూసాం. ఇప్పుడు కమిషన్ బిజినెస్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర రూపాయి ఉండదు, వాళ్ళ అవసరం లేదు. ఇప్పుడు నా దగ్గర ఒక వస్తువు ఉంది, అది మీకు కావాలి, కానీ మన ఇద్దరికి తెలియదు నా దగ్గర ఉందని, మీకు కావాలని. ఈ మధ్యవర్తి ఏం చేస్తాడు, నా దగ్గరికి వస్తాడు, ఏమంటే మీరు ఇది అమ్ముతారు, ఏమంటే మీరు కొంటాను, మన ఇద్దరికి కలిపేసి మధ్యలో ఇద్దరి దగ్గర నుంచి కమిషన్ తీసుకుని వెళ్ళిపోతాం. ఇక్కడ ఏముంది, ఒక పీస్ ఆఫ్ పేపర్లో ఏం లేదు, కానీ డబ్బు అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. మూడో వ్యక్తికి కూడా, కొన్నవాళ్ళు అమ్మవాడిన కాకుండా మధ్యలో ఉన్న వ్యక్తికి కూడా డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కడ కూడా పేపర్ కరెన్సీ ఫిజికల్గా ట్రాన్స్ఫర్ అవ్వకుండా పేపర్ మీదనే అన్ని లావాదేవీలు జరుగుతుంటాయి. ఈ లావాదేవీలన్నీ చాలా వరకు అంతర్జాతీయంగా కూడా, ఇంటర్నేషనల్గా కూడా, మొత్తం గ్లోబ్ అంతా జరుగుతుంటాయి కాబట్టి ప్రపంచం అంతా ఇవన్నీ చాలా వరకు పేపర్ బేసే ఉంటాయి. ఇప్పుడు ఎక్కడో అమెరికాలో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఏదో ఒక వస్తువు కావాలి, నేను ఇక్కడి నుంచి పంపించాలి, ఆయన ఎవరో నాకు తెలియదు, మరి నేను పంపిస్తే నా డబ్బులు రాకపోతే, అందుకని నేనేం చేస్తాను, మా అవతల వాడిని, బాబు నువ్వెవరో నాకు తెలియదు, కాబట్టి నాకు ఏదో ఒక మీ బ్యాంక్ నుంచి నాకు ఒక ఇది ఒక ఆఫర్, ఒక యాక్సెప్టెన్స్ లెటరు, లేకపోతే ఆయన కట్టకపోతే మేము కడతాము అని ఒక లెటర్ ఏదైనా ఒకటి ఇప్పించను, నేను నీకు సరుకు సప్లై చేస్తాను. దీన్ని బ్యాంకింగ్ లాంగ్వేజ్లో లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటాం. అంటే అప్పు పుట్టడానికి ఇచ్చేటువంటి లెటర్ ఏదైతే ఉందో, అవతల వ్యక్తికి మన డబ్బులు పంపించి మళ్ళీ మనకు డబ్బులు వచ్చిన దాకా మనం అవతల వ్యక్తి మనకు అప్పు ఉన్నట్టు. కాబట్టి ఈ అప్పు పుట్టించడానికి అవతల వ్యక్తికి మధ్యలో ఒక వాడు వచ్చి నేనున్నాను అని చెప్పి ధైర్యం చెప్పి మన దగ్గర నుంచి సరుకు సప్లై చేయించడం అనేది, మొత్తం ఈ సైకిల్ ఏదైతే ఉందో, ఈ సైకిల్ చేయటానికి ఈ మధ్యవర్తి బ్యాంకు మనకి ఇచ్చేదాన్ని లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటాం. ఇదిగో బాబు నేనున్నాను, నేను డబ్బులు కడతాను, అతని తరఫున నువ్వు భయపడొద్దు, నువ్వు పంపించు అని ఆ బ్యాంక్ వాడు మనకి ఒక ఆథరైజేషన్ ఇస్తాడు. ఆథరైజేషన్ పెట్టుకొని మనం వాడికి సరుకు సప్లై చేస్తాం అమెరికాలో ఉన్నది. వాడు తర్వాత ఆ బ్యాంకుకి డబ్బులు కడతాడు, ఆ బ్యాంకు మనకు డబ్బులు కడుతుంది ఆ డ్యూ డేట్ రోజున 90 days 50 days ఏదో వాటెవర్ అయితే. దాని తర్వాత ఈ ట్రాన్సాక్షన్ మొత్తంలో కూడా కొంత ఇక్కడి నుంచి సరుకు వెళ్ళేది తప్ప ఫిజికల్గా మిగిలింది ఎక్కడా కూడా ఫిజికల్గా ₹1 ట్రాన్స్ఫర్ అవ్వదు. అన్నీ పేపర్ మీదనే నడుస్తాయి, అన్నీ అగ్రిమెంట్ల ద్వారానే నడుస్తాయి.
ఇంకా కొంతమంది ఏం చేస్తారు, కొన్నాళ్ళు అయిన తర్వాత అలవాటు అయిపోద్ది కదా, వీడికి 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, 4 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, బాగానే పంపిస్తున్నాడు అని చెప్పి అవి బ్యాంక్ అన్ని మధ్యలో తీసేస్తాం. తీసేసి వాడు ఫోన్లో చెప్తాడు, హలో యూ సెండ్ మీ దిస్ మచ్ అని. మనం కూడా అలాగే పంపించేస్తాం, వాడు మనకి డబ్బులు డైరెక్ట్గా పంపించేస్తాడు. ఇది వర్డ్, మౌత్ ఆఫ్ వర్డ్, మన మాట మీద నమ్మకంతో పంపించడం ఒకసారి నమ్మకం కుదిరిన తర్వాత, ఇంకోసారి అగ్రిమెంట్ల మీద చేయటం. ఈ విధంగా మనం ఈ షేర్లు కొనటం అమ్మటం కానీ, ఓవర్సీస్లో అవతల పక్కన సముద్రాల అవతల ఉన్న వాళ్ళతో మన వ్యాపార లావాదేవీలు కానీ, ఇవన్నీ కూడా ఉత్తి పేపర్ లేకుండానే, లేకపోతే అగ్రిమెంట్ పేపర్ మీదనో ఒక మాట మీదనో జరుగుతాయి తప్ప ఇంకేం ఉండే కాదు. ఇదివరకు రోజుల్లో మనకేమయ్యేది, షేర్స్ కొని అమ్మటం అంటే ఒక ఫిజికల్ ఫామ్లో షేర్ సర్టిఫికెట్లు ఉండేవి. ఇప్పుడు నేను ఒక షేర్లు అమ్మాలనుకోండి, నేను తీసుకెళ్ళి సుకన్య దగ్గర ఇస్తాను, సుకన్య మేడం ఈ షేర్ మీరు అమ్మిపెట్టండి నాకు అని. సుకన్య మేడం ఏం చేస్తారు, నాలాంటి కరణం గారినో లేకపోతే ఇంకెవరినో చూసి ఆ కరణం ఏమంటే ఇవి మీకు షేర్లు కావాలి కదా, ఇది కొనుక్కొని నాకు డబ్బులు ఇవ్వండి అంటారు. ఈ షేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు షేర్ సర్టిఫికెట్లు ఉంటాయి ఆ రోజుల్లో. షేర్ సర్టిఫికెట్తో పాటు షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ అని ఒకటి ఉంటుంది. ఈ రెండు కలిపి పిన్ చేసి సంతకం పెట్టిస్తే ఇది వాళ్ళకి ఇచ్చేస్తే ఆ కరణం గారు ఏం చేయాలి, ఆ కంపెనీ ఎవరి దగ్గర అయితే, ఏ కంపెనీ షేర్లు అయితే కొన్నారో ఆ కంపెనీకి పంపించి, బాబు ఈ షేర్లు నేను కొనుక్కున్నాను, మీరు ఆ షేర్లన్నీ నాకు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి రాయించుకుని ఆ కంపెనీకి పంపిస్తే, ఆ కంపెనీ వాళ్ళు ఈ షేర్లన్నీ నా పేరులో నుంచి కరణం గారి పేరులో ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు ఆ రికార్డులు మార్చుకుంటారు. మార్చుకుని కరణం గారికి ఒక లెటర్ పంపిస్తారు, మళ్ళీ షేర్ సర్టిఫికేట్ పంపిస్తారు, మార్చింది వెనకాల ఎండార్స్మెంట్ వేసి, షేర్ సర్టిఫికేట్ వెనకాల ఇక్కడి నుంచి ఇక్కడికి మార్చబడింది పలానా రోజు అని చెప్పి స్టాంప్ వేసి ఇది పంపిస్తారు. మనకి ఇంత ప్రాసెస్ ఆ రోజుల్లో షేర్ అమ్మి కొనాలంటే ఇంత జరిగేది. ఇప్పుడు ఏమైంది, ఈ షేర్లన్నీ, షేర్ సర్టిఫికెట్లన్నీ డీమెటీరియలైజ్, అంటే మెటీరియలిస్టిక్గా మనకేం కనపడవు, అన్నీ పేపర్ మీద ఒక ఏజెన్సీ క్రియేట్ చేసి ఈ షేర్లన్నీ అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. కంపెనీలు వాళ్ళందరికీ కూడా ఏదో ఒకలాగా మీ షేర్ సర్టిఫికేట్ ఇష్యూ చేయక్కర్లేదు, ఇదిగో అని చెప్పి ఒక లెటర్ ఇచ్చి ఒక ఇన్ఫర్మేషన్, ఇన్ని షేర్లు మీ పేరు మీద మా దగ్గర ఉన్నాయని చెప్పేస్తే చాలా అన్నమాట. ఆ విధంగా ఇవాళ క్రియేట్ అయ్యి ఇవాళ షేర్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, కొనాలన్నా, అమ్మాలన్నా ఒక ట్రాన్సాక్షన్ ఎలక్ట్రానికల్గా, డిజిటల్గా జరుగుతుంది. ఇప్పుడు మన బ్యాంక్ నుంచి ఒకరి దగ్గర నుంచి ఒకరి డబ్బులు పంపించాలంటే ఫోన్ మీద టప్ప కొట్టేస్తున్నాం కదా, యూపీఐ నుంచి అట్లా అంతాను ట్రాన్స్ఫర్, జీపే నుంచి ఇంకోటి. ఆ విధంగా ఇవాళ షేర్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక సెకండ్స్లో, మినిట్స్లో అయిపోతుంది. ఇదంతా కూడా పేపర్లెస్ ఎకానమీ. ఒక్క పేపర్ ఉండదు, ఏం ఉండదు, అన్నీ డిజిటల్, అన్నీ కంప్యూటర్లోనే నిక్షిప్తమై ఉంటాయి, అన్నీ కంప్యూటర్లోనే జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనకి వచ్చేప్పటికి మన డీమ్యాట్ అకౌంట్, మన అందరం ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని షేర్లు ఎందులో పెట్టుకుంటాం, మన దగ్గర ఉన్న షేర్లని. సో మనం సాయంత్రం చూసుకునేటప్పటికి మనం అమ్మినా కొన్నా అవన్నీ మన అకౌంట్లో కనిపిస్తాయి. మన ఇప్పుడు డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది, మన ప్రత్యుషామేమో మన ధనలక్ష్మి గారికి 1000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తారు. 1000 రూపాయలు ధనలక్ష్మి గారికి వచ్చినాయి ఎక్కడ తెలుస్తుంది, ఆ అకౌంట్లో మెసేజ్ వచ్చి లేకపోతే ఆన్లైన్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే చూసుకుంటే 1000 రూపాయలు కడతాం. ఎక్కడా కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ ఉండదు, ఎక్కడ బ్యాంకు పోయే పని లేదు, ఒక అప్లికేషన్ రాసే పని లేదు, ఏమీ పని లేదు, ఓన్లీ ఒక బటన్. దిస్ ఈస్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ టెక్నాలజీ. మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇది ఒక భాగం అన్నమాట. ఇక్కడ మనం ఇదంతా నిన్న చూసాం మనం. సో ఈ ఇంటెలిజెన్స్ ఏరియాలో మనం ఎందుకు చేయాలి, ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి, మనం ఎందుకు పెంచుకోవాలి, ఇవన్నీ చూస్తూ మన ఫైనాన్షియల్ ఐక్యూ అనేది మనం పెంచుకోవాలి. ఎందుకంటే మనం డబ్బు సంపాదించడం కాకుండా ఎంత వేగంగా, ఎంత కరెక్ట్గా సంపాదిస్తాము అనేది కూడా ఒక పాయింటే. సో మనం ఏం చేయాలి, ఆ గేమ్లో మనం పార్టిసిపేట్ చేసేటప్పుడు మనం కూడా ఆ గేమ్ ఆడటానికి సంసిద్ధులమయ్యి దాంట్లో టెక్నిక్స్ అన్నీ తెలియండాలి. ఇప్పుడు తెలిసి ఉండాలి. మనం రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయాలనుకోండి, పీటీ ఉషాను లేకపోతే ఇంకొకళ్ళు ఈ బోల్టు వీళ్ళందరిలాగా మనం ప్రాక్టీస్ చేయాలని, మనం వెళ్ళాలంటే పరిగెట్టలేం కదా, మనం కూడా వాళ్ళలాగా ప్రాక్టీస్ చేయాలి. ఆ టెక్నిక్స్, కాళ్ళు ఎట్లా వేయాలి, అడుగు ఎట్లా వేయాలి, ఎట్లా జంప్ చేయాలి, ఇవన్నీ మనం కూడా, చేతులు మూమెంట్, బాడీ మూమెంట్, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే తప్ప మనం ఆ ఆటలో మనం దిగలేము, పోటీ చేయలేము. సో ముందు మనం దిస్ ఈజ్ మా ఈయన కూడా అట్లాగే ముందు చిన్నగా మొదలుపెట్టి
ఈ హ్యూమన్ ఇంత పెద్ద ప్రపంచంలో ఇంతమంది జనంలో వాళ్ళ మైండ్తో పనిచేస్తున్నారు. మొత్తం నెట్వర్కింగ్ అంతా బ్రెయిన్తో జరుగుతుంది. ఎక్కడ కూడా ఫిజికల్గా ఎక్కడ నెట్వర్క్ ఉండదు. నేను ఇప్పుడు మాట్లాడాలి అంటే మనం ఎట్లా మాట్లాడుతున్నాం జూమ్లో నుంచి, మనం ఎక్కడా కూడా మనకేం సంబంధం లేదు, మనం ఎదురెదురుగా కూర్చోక్కర్లేదు, కానీ ఎదురెదురుగుండా కూర్చున్నటువంటి ఫీలింగ్తో మనం మాట్లాడతాం. ఆ విధంగా ఎక్కడికి వెళ్ళినా ఇది ఈ పోటీ అనేది ఉంటుంది. ఈ పోటీ అనేది ఎప్పుడైతే మనకు ఉంటుందో మనం ఇంకా ఎక్కువ చేయడానికి చూస్తాం అన్నమాట. ఇది ఎక్కడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లాగా మనం ఎప్పటికప్పుడు టక్ చేసుకుంటూ వెళ్తాం. ఐ థింక్ నేను ఇక్కడ మనం పిక్ చేసినట్టు. సో ఇక్కడి నుంచి ముందుకెళ్తాం. ఎవరు చదువుతున్నారు? ఎవరు చదువుతున్నారు? వంశీ గారు చదువుతారా? వేణి, స్వాతి? చదువుతా సార్. చదవండి. సో that is why sir. That is why I invest in my financial intelligence, developing the most powerful asset I have. I want to be with people moving boldly forward. I do not want to be with those left behind. అందుకని నేను ఎప్పుడైతే ఈ పోటీ ప్రపంచంలో బతకాలి, బయటికి రావాలి అంటే మనకి ఈ ప్రపంచంలో ఉన్న తెలివితేటలతో ఉండటం చాలా ముఖ్యం అన్నమాట. అందుకని ఈయన ఆ పోటీ కోసం ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్, ఆయనకున్న సెట్ అయితే బ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని వాడుతూ ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన ఎంతసేపు ఆయన ఇన్వెస్ట్మెంట్ అంతా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్లో ఎన్నుకున్న మైండ్ని, ఎసెట్ ఏదైతే ఉందో, మైండ్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తామన్నమాట. ఎప్పుడు కూడా మనం మనకి ముందుకు పరిగెట్టే వాళ్ళతోనూ, లేకపోతే మనకంటే గొప్ప వాళ్ళతో, బాగా పనిచేసే వాళ్ళతో, మనం వాళ్ళతో ఉండటానికి ఇష్టపడతాం. వెనక్కి లాగే వాళ్ళతో, మెల్లగా ముసురమంటున్న వాళ్ళతో మనం ఉండటానికి ఇష్టపడడం. ఎవరైతే ధైర్యంగా సరే వాడు ముందుకు వెళ్తున్నాడు, వాడితో పాటు మనం ఉంటే మనం ముందుకు వెళ్తాం అని చెప్పి మనం వాడుతాం. అట్లాగే చదువుకునేటప్పుడు కూడా మనం చూస్తుంటాం, ఫస్ట్ బెంచ్లో, లాస్ట్ బెంచ్లో మనం ఎవడు బాగా చదువుకునేవాడి పక్కన కూర్చుంటాం, లేదా బాగా నోట్స్ రాసుకునేవాడి పక్కన కూర్చుంటాం కదా, క్లాస్లో కూడా, కాలేజీలో కూడా ఆ విధంగా అనమాట. అంతేగాని వెనకాల బెంచ్ వాడుతాను, ఎప్పుడు క్లాసుకు రానడుతాను, క్యాంటీన్లో ఉండేవాడుతాను మనం ఉండం. అలాగే ఇక్కడ కూడా అనమాట. ఎప్పుడు కూడా ఈ పరుగు పందెంలో గెలవాలి అంటే పరిగెట్టేవాడితోనే ఉండాలి, లేదంటే ఆడియన్స్లో కూర్చోవాలి. ప్రేక్షకుల్లో మనం ఒకళ్ళు. I will give you a simple example of creating money. In the early 1990s, the economy of Phoenix, Arizona was horrible. I was watching a TV show when a financial planner came on and began forecasting doom and gloom. His advice was to save money. Put $100 away every month, he said. In 40 years, you will be a multimillionaire. దీనికి ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ పెంచుకోవటం అనే దాని మీద ఆయన చిన్న ఉదాహరణ ఇస్తున్నాడు. ఇది మోస్ట్లీ మన టీవీ షోలాగా ఎవరికి ఏం తెలియకపోయినా అందరూ అన్నీ మాట్లాడేస్తుంటారు, ఆ విధంగా. సో ఈయన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, హౌ టు క్రియేట్ మనీ. క్రియేటింగ్ మనీ మీద, డబ్బును సృష్టించడం మీద ఒక ఉదాహరణ ఏంటంటే, 90స్లో 91, 92 ఎర్లీ 90స్లో ఫినిక్స్ అండ్ అరిజోనా, ఈ రెండు యూఎస్లో 2 స్టేట్స్. ఈ 2 స్టేట్స్లో ఎకానమీ చాలా భయంకరంగా ఉందన్నమాట. ఆ ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతిందన్నమాట. సో అక్కడ ఒక టీవీ షోలో ఒక ఫైనాన్షియల్ ప్లానరు ఏం చెప్తున్నాడు, ఫోర్కాస్టింగ్, ఎట్లా ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటుంది ఆర్థిక పరంగా అని చెప్పి చెబుతూ, ఇక ముందు అంతా కనపడేది, ఎంత మునిగిపోతాము, అంత ఇది ఎప్పుడు బాగుపడదు, ఎందుకని చెప్పి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు వచ్చే జీతంలో నెలకు $100 దాచుకుంటే 40 ఏళ్ళ టైంలో ఈ $100తో మీరు పెద్ద మల్టీమిలియనర్, లక్షాధికారి అయిపోవచ్చు, కోటీశ్వరుడు అయిపోవచ్చు అని చెప్పుకుంటూ వెళ్తుంటాడు.
Well, putting దాని money మీద away. మన దాని మీద మన రాబర్ట్ ఏం చెప్తున్నాడో చూద్దాం. ఎస్, చెప్పండి. Well, putting money away every month is a sound idea. It is one option, the option most people subscribe to. The problem is this: it blinds the person to what is really going on. It causes them to miss major opportunities for much more significant growth of their money. The world is passing them by. సో ఈ డబ్బులు దాయటం పక్కన పెట్టడం అనేది మంచి ఆలోచన, బాగానే ఉంది. కానీ ఇదే చాలామంది ఇష్టపడేది, చేసేది కూడా. మేము వచ్చిన జీతంలో నెలకు 100 రూపాయలు తీసి మన బ్యాంకులో దాచాము, రికరింగ్ డిపాజిట్లో ఏదో డిపాజిట్లు వేసాము, మన డబ్బులు సేవ్, అదేదో పిల్లలు పెడతా ఉంటుంది, చాలు అని చెప్పి చూస్తుంటాం. ఇట్ బ్లైండ్స్ ద పర్సన్ ఆఫ్ టు వాట్ ఈస్ రియలీ గోయింగ్ ఆన్. మనకి తర్వాత ఏం జరుగుతుంది బయట, మన ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ ఎట్లుంది, మన బ్యాంకులు ఏం పనిచేస్తున్నాయి, ఎవరికి అప్పిస్తున్నాయి, ఏం చేస్తున్నాయి అనేది మనం పట్టించుకోం. మన బ్యాంకులో డబ్బులు వేస్తామంటే సేఫ్గా ఉంది, కళ్ళు మూసేసుకుని పడుకుంటాం. ఇట్ కాజెస్ దెమ్ టు మిస్ మేజర్ ఆపర్చునిటీస్ ఫర్ మచ్ మోర్ సిగ్నిఫికెంట్ గ్రోత్ ఆఫ్ దేర్ మనీ. మన బ్యాంకులో డబ్బులు వేసాం కాబట్టి అది సేఫ్గా ఉంది, మనకేం బాధ లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అని మనం మాట్లాడకుండా చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతోంది, ఈ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ అనేది ఎలా పెరుగుతోంది, తరుగుతోంది, పక్కకు పోతుంది, ఏమవుతుంది అనేది మనం పట్టించుకోనమాట. దానివల్ల ఏమవుద్ది, మంచి మంచి అవకాశాలు మనకి రియల్ ఎస్టేట్లో కానివ్వండి, లేకపోతే షేర్స్లో కానివ్వండి, బాండ్స్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, ఏదైనా సరే మనకు వచ్చే మంచి మంచి అవకాశాలు, డబ్బు పెంచుకోవటానికి వచ్చేటువంటి మంచి అవకాశాలు మనం పోగొట్టుకుంటాం. సో ప్రపంచం అంతా మనం అట్లాగే కూర్చుని కుర్చీలో చేతులు వెనకాల పెట్టుకుని, అమ్మయ్య నా డబ్బులు బ్యాంకులో ఉన్నాయని కూర్చుంటే, ఈ లోపల మన పక్క నుంచి ఈ ప్రపంచం అంతా ముందుకెళ్ళిపోతుంది. మనం చూస్తూనే ఉంటాం, అక్కడే ఉండిపోతాం అనమాట. ఇప్పుడు Yes, I ఆర్జున్ said. దాంట్లో ఏం జరుగుతుందో చెప్తాం. ఎస్. Yes, I said. The economy was terrible at that time. For investors, this is the perfect market condition. A chunk of my money was in the stock market and in apartment houses. I was short of cash because people were giving properties away. I was buying. I was not saving money. I was investing. Kim and I had more than $1 million in cash working in a market that was rising fast. It was the best opportunity to invest. The economy was terrible. I just could not pass up these small deals. ఇక్కడ ఈ ఎకానమీ ఆ రోజుల్లో అరిజోనాలో, ఫినిక్స్లో చాలా దారుణంగా ఉంది కాబట్టి అప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మార్కెట్ పడిపోయేటప్పుడు క్యాష్ చేతిలో ఉన్నవాడే కింగ్. 2008లో మనం సబ్ ప్రైమ్ వచ్చినప్పుడు, రేట్లన్నీ పడిపోయినప్పుడు జనం అంతా చాలామంది స్థలాలు కొన్నాయి అప్పులు తీర్చుకోవడానికి అని చెప్పి చాలామంది చాలా తక్కువ రేట్లకు అమ్మేశారు. ఉంచుకున్న వాళ్ళకేమో వడ్డీ భారం ఎక్కువైపోయింది, సొంత డబ్బులు లేకపోవటం వల్ల వాళ్ళు అమ్మాల్సి వచ్చింది, లేకపోతే వేరే ఆస్తులు అమ్ముకొని కట్టుకోవాల్సి వచ్చింది. కొంతమంది ఏమో ఎందుకు వచ్చిన గొడవ మనకి అని చెప్పి కొంతమంది ఆస్తులు అమ్మేసుకొని బతకడానికి కావాల్సినట్టుగా చాలా చేశారు. అట్లాంటి టైంలో ఎప్పుడైతే ఎకానమీ డౌన్లో ఉంటుందో అప్పుడు ఇన్వెస్ట్ చేసేవాడికి మంచి ఆపర్చునిటీ అన్నమాట, చాలా మంచి అవకాశం. ఎందుకంటే రేట్లు తక్కువ ఉంటాయి, క్యాష్ ఉన్నాడే మగాడు ఆ రోజున క్యాష్ ఉన్నది. నాకు ఇన్ని ఆస్తులు ఉన్నా కానీ ఏం ఉపయోగం లేదు, పేపర్ మీద డబ్బులు లెక్కేసుకోవడం తప్ప అంతకంటే ఉపయోగం. అదే చేతిలో క్యాష్ ఉంటే తక్కువ రేటుకు వచ్చేటప్పుడు కొనుక్కునే అవకాశం ఉంటుంది. మన కరోనా టైం చూడండి, కరోనా టైంలో ఇండస్ట్రీస్ అన్నీ మూతపడిపోయినాయి, బిజినెస్లు అన్నీ మూతపడిపోయాయి, మార్కెట్ అంతా తగ్గిపోయింది, స్టాక్ మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఆ రోజుల్లో డబ్బు ఉన్నాడు వెంటనే ఆ రోజుల్లో పెద్ద పెద్ద షేర్లు కూడా అతి తక్కువ రేట్లోకి వచ్చినాయి అనమాట. అప్పుడు కొనుక్కున్నట్టయితే ఇవాళకి అది 5 times 10 times 100 times కూడా అయింది కొన్ని షేర్లు. అయినా కూడా ఏం చేశాడు ఈయన, అది మంచి పర్ఫెక్ట్, ఆ ఎకానమీ పాడైపోయినప్పుడు రేట్లని కిందకి తగ్గిపోతాయి కాబట్టి అది ఇన్వెస్ట్ చేసేవాడికి ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. అందుకని అప్పటికి ఈయన డబ్బులు చాలా అపార్ట్మెంట్ హౌస్లో, షేర్ మార్కెట్లో ఉన్నాయి. సో ఈయన దగ్గర కూడా క్యాష్ తక్కువ ఉంది. బట్ పీపుల్ ఆర్ గివింగ్ ప్రాపర్టీస్ అవే. చాలామంది ఆస్తులు అమ్మేస్తున్నారు, ఈయన కొనుక్కుంటూ వెళ్తున్నాడు. ఐ వాజ్ నాట్ సేవింగ్. ఈయనేమో డబ్బులు మిగల్ఫ్లో ఉన్న డబ్బులని కొనేస్తున్నాడు, ఈయన ఇన్వెస్ట్ చేసేస్తున్నాడు. ఈయన భార్య కలిసి లెక్కేసుకుంటే దాదాపుగా $1 million ఇన్ క్యాష్
దాంట్లో వర్కింగ్ ఇన్ ది మార్కెట్ వాజ్ రైజింగ్. మార్కెట్ పెరిగేటప్పుడు, స్టాక్ మార్కెట్ ఇవన్నీ పెరిగేటప్పుడు కనుక చూసుకుంటే $1 మిలియన్ వాళ్ళ క్యాష్ వాళ్ళ దగ్గర ఉండిపోయి ఉందన్నమాట. సో ఇట్ వాస్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్. అంటే మార్కెట్ పెరిగేటప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ₹10, ₹20 అయిందో అప్పుడు అమ్మేసి దాన్ని తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లోని ఇంకెక్కడో పెట్టి కొనుక్కోవటం అనేది, ఇన్వెస్ట్ చేయటం అనేది మంచి అవకాశం అప్పుడు. ఎకానమీ ఎప్పుడైతే బాగలేదో అప్పుడు. సో దాన్ని ఈ చిన్న చిన్న డీల్స్, అక్కడ 100 గజాలు, ఇక్కడ 200 గజాలు, అక్కడ 2 అపార్ట్మెంట్లు, ఇక్కడ 2 అపార్ట్మెంట్లు, లేకపోతే ఇంకా పెరిగే షేర్లు సగం, ఈ విధంగా రకరకాలుగా ఆ అవకాశాన్ని ఈయన పోగొట్టుకోదలుచుకోకుండా అవకాశాన్ని వాడుకుంటున్నాడు. ఎట్లా వస్తుందో చూద్దాం. Houses that were once 100,000 were now 75,000. But instead of shopping with local real estate agents, I began shopping at the bankruptcy attorney's office or the courthouse steps. In these shopping places, a 75,000 house could sometimes be bought for $20,000 or less. For $2,000, which was loaned to me from a friend for 90 days for 200. I gave an attorney a cashier's check as a down payment. While the acquisition was being processed, I ran an ad advertising like a 75,000 house for only 60,000 and no money down. The phone rang hard. ఇక్కడ ఆ రోజుల్లో ఇప్పుడు నేను చెప్పినట్టు రూపాయి వస్తువు ₹30కి దొరికింది, అమ్మేసుకుంటారు కాబట్టి. సో $1,00,000 ఉన్న ఇల్లు ఈ క్రైసిస్లో ఫైనాన్షియల్గా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయినప్పుడు 75,000కి దొరికేది. ఈయన ఏం చేసేవాళ్ళు, ఎక్కడ అమ్ముతున్నారు ఎక్కడ కొంటున్నారో తెలియదు కాబట్టి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్, మన బ్రోకర్స్ ఉంటారు కదా, వాళ్ళు పెట్టుకునేవాడు అనమాట. పెట్టుకుని వాళ్ళ ద్వారా కొంటుండేవాడు, వాళ్ళ కమిషన్ ఇవ్వాల్సి వచ్చేది. ఇదంతా ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పి ఈ స్టార్టెడ్ ఈజ్ ఓన్ షాపింగ్. ఎక్కడ అమ్ముతున్నారు ఏంటి అని చెప్పి కనుక్కోవటం ఈయన మొదలెట్టాడు. ఎక్కడ అమ్ముతున్నారు ఏంటంటే వాళ్ళ లాయర్ల ఆఫీస్, లాయర్ల దగ్గర, బ్యాంక్రప్సీ అటార్నీస్ అంటే దివాలా అప్లికేషన్లు ఫైల్ చేసే వాళ్ళకి ఉన్న లాయర్ల ఆఫీస్ దగ్గరికి వెళ్ళేవాడు. అట్లాగే కోర్టులో అక్కడికి వెళ్తే ఎవరు ఆస్తులు అమ్ముతున్నారు, చాలామంది ఇప్పుడు కూడా కోర్టులో కోర్టు పర్సులు అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పని ఏమి లేదు, పొద్దున్న సాయంత్రం కోర్టులో కూర్చుంటారు. ఎవడి ఆస్తి అమ్మకానికి వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ పొద్దున్నే చూసేవాడు. అక్కడ కోర్టులో ఆర్డర్ వేస్తారు కదా, ఇది సెల్ దిస్ ప్రాపర్టీ అని చెప్పని ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ తీసుకోవటం, ఆ బ్యాగ్ అవతల వాడి ఎవరికి అయితే అమ్మమని ఇచ్చారో ఆర్డరు వాడి దగ్గరికి వెళ్ళటం, బాబు ఆ ఆస్తి నేను కొనుక్కుంటా, ఇదిగో నీకు డబ్బులు అని చెప్పి ₹10, ₹2, ₹3 కొనుక్కుని ఆస్తులు పెంచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు, ఇక్కడ కూడా ప్రతి చోట ఉంటారు, అట్లా మీకు కూడా తెలిసి ఉంటుంది. సో ఈ విధంగా ఈ కమిషన్ బేసిస్కి కమిషన్ ఏజెంట్స్ కూడా డబ్బులు ఇవ్వకుండా తేలిగ్గా సంపాదించుకునే మార్గం కూడా చూసుకున్నాడు. అంటే ప్రతి చోట కూడా ఎక్కడ మనం డబ్బులు మిగల్చవచ్చు, ఎక్కడ మనం అధిక ఆదాయం సంపాదించవచ్చు, ఎప్పుడైతే ఇట్లాంటి చోట ఏమవుతుంది, ఈ కోర్టుల్లో వాటిల్లో అమ్మే చోట, వాల్యూ వేసే చోట ఎంతగా ఒక 20%, 15% కూడా వచ్చేస్తాయి అనమాట. ₹1,00,000 20,000, 10,000, 15,000 కూడా కొనేవాడు ఎవడు ఉండడు, వీడొక్కడే ఉంటాడు. ఆ మార్కెట్ వాల్యూ ఏదో ఉంటుంది, ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం వీళ్ళు అమ్ముతారు. ఆ 2 సార్లు రాకపోతే మూడోసారి ఇంకా తగ్గించని ఇచ్చేస్తారు. ఆ విధంగా ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్తారు. ఎట్లయినా కానీ ఒకసారి ఒక ఆస్తి కొనుక్కోవాలంటే ఈ ఖర్చులన్నీ తగ్గించుకోవడానికైనా అమ్మేవాడు ముందుకు వస్తాడు, కొనేవాడు ఉంటాడు, తీసుకునేవాడు, ఈ విధంగా. అట్లాగే ఫర్ 2,000 విచ్ వాస్ లోన్ టు మీ ఫ్రమ్ ఏ ఫ్రెండ్ ఫర్ 90 days ఫర్ $200, $2,000ని $200. ఐ గేవ్ ఎన్ అటార్నీ ఏ క్యాషియర్ చెక్ యాజ్ ఎ డౌన్ పేమెంట్. $2,000 తీసుకొని డౌన్ పేమెంట్ ఇచ్చేసి $200 ఐ థింక్ ఇంట్రెస్ట్ ఇచ్చేమని, సో నా క్యాషియర్ చెక్ ఇచ్చేసి అటార్నీ దగ్గర ఆస్తి కొనుక్కోవడం. వైల్ ద అక్విజిషన్ వాస్ బీయింగ్ ప్రాసెస్డ్, ఐ ర్యాన్ అండ్ అడ్వర్టైజింగ్ $75,000 ఫర్ ఓన్లీ $60,000. ఇప్పుడు ₹20,000 కొని ఈ మార్కెట్ చేసే లోపల ఈయన ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాడు, 75,000 ఇల్లు 60,000కే వస్తుంది, మనీ డౌన్ పేమెంట్ అనేటప్పటికి. అట్లా అడ్వర్టైజ్ అంటే 75,000కి ఇల్లు 60,000, ఈయన కొనేదేమో 20,000కి, ఆస్తి విలువ 75,000, అమ్మేది 60,000కి. సో 20,000 నుంచి 60,000 అంటే 40,000 ప్రాఫిట్. ఈ విధంగా
ఆస్తి మళ్ళీ ఎక్కువ కాలం డబ్బుని కొనేసి ఉంచి ఈ 20,000 కొన్నాం కదా మళ్ళీ 1,00,000 అయినప్పుడు అమ్ముదాం అని పెట్టుకోవాలా. 20,000 కొన్నాము, 60,000కి అమ్మేస్తున్నాము, 75,000 వర్త్ ఆఫ్ ప్రాపర్టీ. కొనేవాడు కూడా ఏంటి 75,000 మనం 60,000 కొనుక్కుంటున్నాం కదా వాడు అనుకుంటాడు ఈయనకేమో 75,000 20,000 కొనుక్కొని 60,000కి అమ్ముతున్నాను 40,000 మిగిలింది కదా నేను. అందరూ సర్వే జన సుఖినోభవంతు, అందరూ వచ్చేస్తాయి అనమాట. అసలు ఇంటాడు పోతాడు అది వేరే విషయం. ఆ విధంగా వీళ్ళు డబ్బులు పంచుకుంటూ వచ్చారనమాట. యా, వంశీ గారు. The phone rang hard and heavy. Prospective buyers were screened, and once the property was legally mine, all the prospective buyers were allowed to look at the house. It was a feeding frenzy. The house sold in a few minutes. I asked for a 2,500 processing fee, which they gladly handed over, and the escrow and title company took over from there. I returned the 2,000 to my friend with an additional 200. He was happy. The home buyer was happy. The attorney was happy, and I was happy. I had sold a house for 60,000. That cost me 20,000. The 40,000 was created from money in my asset column in the form of a promissory note from the buyer. Total working time 5 hours. మనం అనుకున్నది 2,500 రూపాయలు, ఈ 75,000 ఇల్లు 60,000కి అమ్ముతామంటే అందరికి ఆశ కదా, పేపర్లో చూడగానే ఫోన్ చేసేస్తారు, బాబు ఏంటి ఇల్లు అది అది ఇది అని చెప్పేస్తాను. ఆ డీటెయిల్స్ రాగానే ఎవరో ఒకరిని బాబు ఇదిగో అని చెప్పి ఫిక్స్ చేస్తారు. ఈ 20,000 రూపాయలు కట్టి కోర్టులోనూ అటార్నీ దగ్గర పేపర్లన్నీ ఈయన పేరుకి ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు ఇల్లు చూపించేవాడు కాదు. అది అయిన తర్వాత ఇల్లు చూపించేవాడు అనమాట. ఇల్లు చూపించి 60,000కి ఇల్లు అమ్మేసేవాడు. ఇక్కడ చూడండి, అందరూ సర్వే జన సుఖినోభవంతు ఇదే నేను చెప్పి ఆల్ ప్రాసిక్యూటర్ ఈయన 2,500 రూపాయలు ఈ ప్రాసెసింగ్ ఫీజు కింద తీసుకునేవాడు ఆ కొన్నవాడి దగ్గర నుంచి. ఎందుకంటే వాడికి ఏజెన్సీ కమిషన్ మిగిలిపోద్ది కాబట్టి కొన్నాడు కూడా ఈ 2,500 ఇచ్చేసి హ్యాపీగా వదిలేసుకునేవాడు. అట్లాగే ఈయన ఒక కంపెనీ ఉంటుంది, ఎస్క్రో కంపెనీ అంటే మూడో వాడు అనమాట. వాడు కింద అప్పచెప్పేస్తారు, టైటిల్ కంపెనీ ఇవన్నీ వాళ్ళకి అప్పచెప్పేస్తారు, ఇల్లు అంతా వాళ్ళకి అప్పచెప్పేస్తారు. ఆ తర్వాత ఈయన ఫ్రెండ్ దగ్గర తీసుకున్న $2,000 90 డేస్కి $200 వడ్డీతో తీసుకున్నాడు కాబట్టి ఆ ఫ్రెండ్కి ఆ 2,000 ప్లస్ 200 కలిపేసి ఇచ్చేసేవాడు. సో ఫ్రెండ్ ఈజ్ హ్యాపీ. ఈయనకేమో 60,000 రూపాయలకి 75,000 రూపాయలు 60,000 రూపాయలకి అమ్మేస్తాడు, కొనుక్కున్నాడు హ్యాపీ. 2,500 రూపాయలు అటార్నీకి ఫీజు ఇచ్చాడు, సో ఈజ్ హ్యాపీ. 20,000 రూపాయలు ఆస్తి 60,000కి అమ్మి 40,000 ప్రాఫిట్ వచ్చింది, సో నేను హ్యాపీ. ఈ విధంగా ఈ ట్రాన్సాక్షన్లో కొన్నవాడు, అమ్మినవాడు, మధ్యలో అటార్నీ, అప్పిచ్చినవాడు అందరికీ డబ్బులు వచ్చినాయి, అందరూ హ్యాపీ. ఇక్కడ ఈయన చేసిన తెలివిగల పని ఏంటంటే $60,000 కొనుక్కునేవాడు వెంటనే ఇవ్వక్కర్లా, ఒక నోట్ రాసిస్తే చాలు, 60,000 రూపాయలు పెట్టిన ఇల్లు కొనుక్కున్నాను, ఈ డబ్బు నీకు నేను బాకీ, నీకు ఏడాదిలోనో 2 ఏళ్లలోనో కట్టించేస్తాను అని చెప్పాను. ఈ ఏడాది 2 ఏళ్ళు వాడు కొనుక్కునే వాడికి ఏంటి, ఇప్పుడు నేను డబ్బు కట్టక్కర్లేదు, నాకు ఆస్తి వచ్చింది. అమ్మేవాడికి ఏంటంటే నా ఆస్తిలో 40,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, డబ్బులు రాపోయినా ప్రామిసరీ నోట్ ఉంది, ఎందుకంటే అవతల వాడికి క్రెడిబిలిటీ చూసుకొని వాడి యొక్క ఆనుపాలను చూసుకొని డబ్బులు ఇస్తాం కాబట్టి అది ప్రాబ్లం లేదు. ఈ విధంగా మొత్తం మీద ఒక 5 గంటల టైంలో 75,000 రూపాయలు ఇల్లుని 20,000 రూపాయలు కొనటం, దాన్ని 60,000 రూపాయలు అమ్మటం, 60,000 రూపాయలకి అమ్మిన దానికి మళ్ళీ అవతలాడికి ట్రాన్స్ఫర్ చేసేసి వాడి దగ్గర ప్రామిసరీ. ఈ విధంగా ఒక 5 గంటలు పనిచేస్తే $40,000 ఇన్కమ్ వచ్చింది. అదే మనం బ్యాంకులో వేసుకొని కూర్చుంటే ఏమొస్తుంది, 5% 4% సంవత్సరానికి 4% చొప్పున వడ్డీ వస్తుంది, అది మనకేం వర్కౌట్ అవుద్ది అవును. యా. So now that you are on your way to becoming more financially literate and skilled at reading numbers, I will show you why this is an example of money being invented. ఇప్పుడు ఈ 40,000 రూపాయల లాభం ఏదైతే వచ్చిందో దాన్ని అసెట్ కాలంలో గెలిపోయింది. అసెట్ కాలంలో మనకు డబ్బులు సంపాదించి పెట్టే ఆస్తులు ఏవైతే ఉన్నాయో అది మనం ఆస్తుల పట్టిలో రాసుకుంటాం, అప్పుల పట్టిలో అప్పులు తెచ్చుకునే రాసుకుంటాం.
మనీ ఈజ్ ఇన్వెంటెడ్ వితౌట్ బీయింగ్ ట్యాక్స్డ్. ఇక్కడ ప్రాపర్టీ కొన్నాడు, అమ్మాడు, అన్నీ చేశాడు, పేపర్ మీద అన్ని అగ్రిమెంట్ల మీద జరిగింది, ఎక్కడ ₹1 ట్యాక్స్ కట్టాలి. మనం ఇప్పుడు చూడండి, డెవలప్మెంట్ తీసుకుంటారు, లేకపోతే చాలామంది అగ్రిమెంట్ మీద కొనుక్కుంటారు. ఒక అగ్రిమెంట్ వేసేసి ₹100 స్టాంప్ పేపర్ మీద రాసేసి సేల్ అగ్రిమెంట్ రాసుకుంటారు. తర్వాత ఎప్పుడో 2 ఏళ్లకో 3 ఏళ్లకో వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, లేకపోతే అవసరం ఉన్నప్పుడు రిజిస్టర్ చేయించుకుంటారు వీడి పేరులో. ఈ లోపల ఇంకెవరికైనా అమ్మితే వాడికి రిజిస్టర్ చేస్తారు. ఈ వచ్చే ఈ మొత్తం లాభాలు వీటన్నిటిలో కూడా ఎక్కడ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టడు. ఈ వచ్చిన డబ్బు ఏదైతే ఉందో అది అసెట్స్లో ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్లో ఒక్కటే వస్తుంది, మిగిలిన ప్రాపర్టీ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఇవన్నీ స్టాంప్ డ్యూటీలు, రిజిస్టర్ ఆఫీసు, ఇవన్నీ ఏమి ఉండవు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసాం కదా మనం, ఈ ట్రాన్సాక్షన్లో ₹75,000 ఇల్లు 20,000 కొనుక్కొని ₹65,000 కంపెనీ అన్నీ కూడా పేపర్ మీద జరిగినాయి. ఎక్కడ కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. అందుకని ఎక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టలేదు, ప్రాపర్టీ క్యాపిటల్ గెయిన్స్ కట్టలేదు, ఏమీ కట్టలేదు. ఎట్లా అనమాట. సో మనీ ఈజ్ ఇన్వెంటెడ్ వితౌట్ బీయింగ్ ట్యాక్స్. డబ్బుని ట్యాక్స్లు కట్టకుండా ఇలా పెంచుకుంటచ్చు. At 10% interest, 4,000 a year in cash flow is added to income. ఈ $40,000 మనం బ్యాంక్లోనో లేకపోతే ఇంకో ఏదైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు దాని మీద కనీసం 10% వచ్చింది అనుకోండి ఇన్కమ్, సంవత్సరానికి $4,000 మనం సంపాదించుకున్నట్టు. $40,000 ఊరికనే వచ్చినాయి. దీని మీద సంవత్సరానికి ఒకసారి వడ్డీ ప్రకారం ఇన్కమ్ ₹4,000 ఇన్కమ్ వస్తుంది. సో ఇది పుల్ల పెడతాది ఈ $40,000 అనమాట. ఈ ఇన్కమ్ స్టేట్మెంట్లో ఇది ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, ఇక్కడ అసెట్స్, లయబిలిటీస్. ఇక్కడ ఏముంది, ఇక్కడ ₹20,000 కొన్నాడు, బ్యాంకులో పెట్టాడు, దాంట్లో నుంచి అమ్మేశాడు, అమ్మితే $40,000 వచ్చినాయి. ఇక్కడ 40,000కి ప్రామిసరీ నోట్ ఉంది, ఇక్కడ 20,000కి అప్పు కదా. ఈ 40,000 తీసుకుని ఇక్కడి నుంచి నెలకు సంవత్సరానికి ఒక ₹4,000 ఇన్కమ్ వస్తుంది. దీంట్లో ఈయనకుండే ఖర్చు ఏంటి, ఈ మార్టిగేజ్ $20,000 మార్టిగేజ్ పేమెంటు, తర్వాత ఈయనకు వచ్చే ఈ ఇన్కమ్ ట్యాక్స్, ఈ ఇన్కమ్ $40,000 ఇన్కమ్ కాబట్టి ఆ ఇన్కమ్ దానికంటే ఇన్కమ్ ట్యాక్స్. ఈ ఖర్చు ఏముంది, ఈ రెండే, ట్యాక్స్, మార్టిగేజ్ పేమెంటు, అసెట్స్లో నుంచి ఇన్కమ్ వస్తుంది. ఈ $4,000 ఏదైతే ఇన్కమ్ వస్తుందో దాని మీద కట్టే ట్యాక్స్. ఇది స్థూలంగా మనం చూస్తే మనకు వచ్చే ఈ ట్రాన్సాక్షన్ వల్ల మనకు వచ్చే బ్యాలెన్స్ షీటు, మనకి ఎట్లా మనం ఇన్వెంట్ చేసాం, డబ్బుని ఎలా కనిపెట్టాం. మరి ఇద్దరు ట్రాన్సాక్షన్ కలిపేస్తే మనకు వచ్చే కమిషన్ మన డబ్బుని కనిపెట్టినట్టే కదా. ఆ విధంగా అనమాట. ఇది మొత్తంలో మనం క్యాష్ ఫ్లో చూసుకుంటే ఇట్లా వస్తుంది అనమాట. During this depressed market, Kim and I were able to do 6 of these simple transactions in our spare time. While the bulk of our money was in large properties and the stock market, we were able to create more than $190,000 in assets. Notes at 10% interest in those 6 buy, create, and sell transactions. That comes to approximately $19,000 a year income. Much of it sheltered through our private corporation. Much of that $19,000 a year goes to pay for our company, cars, gas, trips, insurances, dinners with clients, and other things. By the time the government gets a chance to tax that income, it's been spent on legally allowed pre-tax expenses. డబ్బు ఉన్నాడికే డబ్బు ఎందుకు వస్తుంది అంటే ఇందువల్లనే వస్తుంది. మనం అనుకుంటాం కదా, డబ్బు ఉన్నాడి దగ్గరికే డబ్బు వెళ్తూ ఉంటుంది, డబ్బు లేనాడి దగ్గరికి డబ్బు రాదు అని మనం మాట్లాడుకుంటుంటాం కదా. ఎందుకంటే మీరు చూడండి, ఒక ట్రాన్సాక్షన్లో మనం చేయాలి అంటే 75,000 పెట్టి 75,000 20,000 కొనాలి అంటే మనం ఉద్యోగంలో ఉంటాం, పొద్దున్న సాయం దాకా కోర్టుకు వెళ్ళి ఇంకెక్కడ వెళ్ళి కూర్చొని మనం కనుక్కొని చేసే టైం మనకు ఉండదు. ఎందుకంటే దీని గురించి టైం గడిచిపోతే వచ్చి జీతం పోతే మనకి బతుకు కష్టం అయిపోతుంది. వీడికి ఏం పని, డబ్బులు ఉన్నాడికి ఏం పని, ఉద్యోగం లేదు, వాడి పని ఏంటంటే ఎక్కడెక్కడ ఆస్తులు అమ్ముతారు, ఎక్కడ ఆస్తులు మనం కొనుక్కొని పెంచుకోవచ్చు అని ఆలోచిస్తూ తిరుగుతుంటే వీడి పని. ఇక్కడ ఒక చిన్న ట్రాన్సాక్షన్లో $40,000 సంపాదించాడు. $40,000 మీద సంవత్సరానికి $4,000 ఇన్కమ్ సంపాదించాడు. ఈ ఖాళీ టైంలో ఈ భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని వీళ్ళు చేసిన పని ఏంటంటే ఇట్లాంటివి
ఎందుకంటే వీళ్ళ ఎక్కువ డబ్బులన్నీ షేర్స్లోను, ఎస్టేట్స్లో, ప్రాపర్టీస్లోను ఉండిపోయాయి. కాబట్టి చిన్న చిన్నవి ఈ 50,000 60,000తో వీళ్ళు చేసిన పని ఎట్లాంటివి ఏంటంటే ఒక 6 ట్రాన్సాక్షన్ చేశారు. ఈ కొనటం, మళ్ళీ అవతలాడికి అమ్మటం, ఈ లోపల మార్ట్గేజ్ క్రియేట్ చేయటం, ఇట్లా చిన్న ఈ మొత్తం ప్రాసెస్లో దాదాపుగా 6 ట్రాన్సాక్షన్ చేస్తే 6 ట్రాన్సాక్షన్స్లో వీళ్ళకి $190,000 వచ్చింది ఆ కొద్ది పీరియడ్లో. సో దాని మీద 10% ఇన్కమ్ తీసుకుంటే సంవత్సరానికి $19,000 వచ్చింది. ఈ డబ్బంతా ఏం చేసేవాళ్ళు వీళ్ళు? వీళ్ళ పేరు మీద చేసేవాళ్ళు కాదు. వీళ్ళు ఒక కంపెనీ పెట్టుకున్నారు కదా, కార్పొరేషను, మెరైన్ కార్ప్స్లో ఉన్నప్పుడే ఒక కార్పొరేషన్ పెట్టాడు కదా సొంతంగా, రియల్ ఎస్టేట్ హవాయి సిటీ పెరుగుతుంది, దానికి మనం చేయాలి అని చెప్పి ఒక పెట్టినప్పుడు, అదేవిధంగా ఈయన ఏం చేశాడు, ఈ $19,000 ఈ ఇన్వెస్ట్మెంట్, ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆ కంపెనీ ద్వారా నడిపించాడు. ఈయన సొంత పేర్లు పెట్టుకొని చేయలే. కంపెనీ కొన్నది, కంపెనీ అమ్మింది, కంపెనీకి లాభం వచ్చింది, కంపెనీలో ఇన్కంలో కనపడుతుంది $19,000 వచ్చింది సంవత్సరం. ఇదేం చేశాడు? దీంట్లో నుంచి ఈ డబ్బంతా ఎక్కడ ఖర్చు పెట్టాడు? ఈయన కార్లకి, పెట్రోల్కి, దేశాలు వెళ్ళి రావటానికి, ఇంటికి, కార్లకి, వాటి ఇన్సూరెన్స్కి, భోజనాలకి, హోటల్స్కి వెళ్ళటానికి, తినటానికి, క్లయింట్స్ మీటింగ్ అని చెప్పి, ఇంకా ఈ విధంగా రకరకాలుగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఏ ఖర్చులకి ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఏ ఖర్చులు గవర్నమెంట్ ఒప్పుకుంటుందో చూసుకుని వాటి ప్రకారం వచ్చిన ఆదాయాన్ని మొత్తం ఖర్చు పెట్టి మిగిలిన ఉంటే అప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టేవాడు. అదే కనుక పర్సనల్ అకౌంట్లో కనుక ఈయన రాసుకుని ఉంటే ఈయనకి మొత్తం అమౌంట్ మీద $190,000 సంవత్సరానికి వచ్చే $19,000 మీద ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. ఇది కంపెనీలోకి వెళ్ళింది కాబట్టి ఈ ఇంటి ఖర్చులు, వంటి ఖర్చులు మొత్తం అన్నీ కంపెనీ అకౌంట్లోకి వెళ్ళిపోయాయి. పెట్రోల్ కొనే పని లేదు, కంపెనీ కొంటుంది. బయటికి ఫ్లైట్ ఎక్కితే కంపెనీ ఇస్తుంది టికెట్, ఇన్సూరెన్స్ కంపెనీ కడుతుంది, క్లయింట్స్ మీటింగ్ అని చెప్పేసి అని మన పెద్ద పెద్ద హోటల్స్లో తినేసి రావచ్చు. ఈ విధంగా ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా అనమాట. అక్కడ కూడా మనకు వచ్చే ఆదాయాన్ని గవర్నమెంట్ ట్యాక్స్ చేయకుండా మన ఖర్చులన్నీ గడిపేసుకుని మనకు కావాల్సినవన్నీ మొత్తం ఆనందించిన తర్వాత మిగిలితే వాళ్ళకి, లేకపోతే ఇదంతా కూడా చట్ట ప్రకారం చట్టం మనకి ఇచ్చిన ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని మనం వచ్చిన ఆదాయాన్ని మనం వాడుకుంటున్నాం అనమాట. అదే మనం మామూలుగా ఇండివిజువల్గా అయితే ఏం చేసేవాళ్ళం, ఈ డబ్బుని మన పేర్లు పెట్టుకునేవాళ్ళం, మన ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ కూర్చునేవాళ్ళం. వీటన్నిటికీ మళ్ళీ మన ఖర్చులు, ఈ పెట్రోల్ ఇవన్నీ మన జేబు నుంచే కట్టుకోవాలి. అది ఇక్కడ చూపిస్తాడు అనుకున్నాం. మోస్ట్లీ ఎంప్లాయీస్ అయితే ఏం చేస్తారు? How much income would you have to earn? I'll take. Explain చేయాలి కదా. How much income would you have to earn if the government takes 50% in taxes? గవర్నమెంట్ కనుక సగం మనకు వచ్చే దాంట్లో సగం ట్యాక్స్ కింద తీసుకుంటే మన ఇల్లు గడవాలి, సాటిస్ఫాక్టరీ, ఒక లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఒక జీవనం, ఒక లెవెల్లో, ఒక స్థాయి, జీవన స్థాయి, ఒక స్థాయిలో మనం గడపాలి అంటే మనం ఎంత సంపాదించాలి? ₹100 సంపాదిస్తే ₹50 గవర్నమెంట్ తీసేసుకుంటాం. సో మిగిలిన ₹50తో మనం ఇప్పుడున్న స్థాయికి మనం గడపాలంటే గడపలేము. సో అప్పుడు నీవు ఇన్కమ్ పెంచుకుంటూ వెళ్ళాలి. ₹1,00,000 సంపాదించుకుంటే 50,000 పోతే ₹50,000 మనం ఇప్పుడున్న స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేయగలుగుతాం. ఈ విధంగా చేసినప్పుడు మనం ఒక $40,000 మనం మిగిల్చాలంటే ఎంత టైం పడుతుంది అది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ జాబ్ చేస్తున్నాడు, జాబ్ చేసిన దగ్గర నుంచి జీతం వస్తుంది ఇన్కంలో, అక్కడి నుంచి ట్యాక్సెస్ కడుతున్నాడు గవర్నమెంట్కి మొత్తం 50%, అది పోను మిగిలింది ఇక్కడ ఎసెట్ కాలంలో సేవింగ్స్కి వస్తుంది. ఇదంతా ఒక సైకిల్. ఇట్లా జరిగినప్పుడు $40,000 మనం సంపాదించాలి అంటే ఎన్నాళ్ళు పట్టుద్ది? ఇందాక 5 గంటల్లో వాళ్ళు $40,000 సంపాదించారు. ఇక్కడ మనం కనుక జీవితంలో నుంచి మిగిల్చి చేయాలంటే ఎన్నాళ్ళు పట్టుద్ది అనేది క్వశ్చన్. సో this was a simple example of how money is invented, created and protected using financial intelligence. ఇది ఒక చిన్న ఉదాహరణ. మనం $40,000 ఉద్యోగం చేస్తూ మిగుల్చుకోవాలి అంటే మనకి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు టైం పడుతుంది. ఇక్కడ 5 గంటల్లో
ఒక ట్రాన్సాక్షన్ని మైండ్ని ఉపయోగించి, క్రియేటివిటీని ఉపయోగించి, మన యొక్క ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ మనకున్న తెలివితేటలతో ఈ మొత్తం ట్రాన్సాక్షన్ చేసి 5 గంటల్లో $40,000 వాడు మీకు సంపాదించగలిగాడు. అదే మనం ఉద్యోగంలో మిగిల్చి సంపాదించాలి అంటే మనకి 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టు. ఎస్. Ask yourself, how long would it take to save 190,000? Would the bank pay you 10% interest on your money? And the promissory note is good for 30 years. I hope they never pay me the 190,000. I have to pay a tax if they pay me the principal. And besides, 19,000 paid over 30 years is a little over 500,000 in income. సో ఇప్పుడు మనం ఈ ట్రాన్సాక్షన్ 6 ట్రాన్సాక్షన్ చేసి వీళ్ళు సంపాదించిన 1,90,000 ఏ విధంగా జరిగిందో చూద్దాం. ఈ 1,90,000 సంపాదించాలంటే మనకి ఎంత కాలం పడుతుంది? దాంతో బ్యాంకులో వేస్తే బ్యాంక్ మనకి 10% ఇంట్రెస్ట్ ఇస్తుందా? ఒకసారి ఆలోచి. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఈ ట్రాన్సాక్షన్లో 60,000 ఇల్లు అమ్మేశాడు. 75,000 ఇల్లు కొన్నవాడికి నువ్వు వెంటనే నాకు ఇవ్వక్కర్లేదు, నువ్వు 30 ఏళ్ళలో నాకు ఈ డబ్బులు ఇవ్వు, మన హౌసింగ్ లోన్ తీసుకున్నట్టు ఇవ్వు, నెలకి సంవత్సరానికి నాకు 10% వడ్డీ కింద ఇవ్వు అని చెప్పి వాడికి ప్రామిసరీ నోట్ తీసుకున్నాడు. దానికి దీనికి ఈ విధంగా 6 ట్రాన్సాక్షన్స్లో ఈయనకి వచ్చిన 1,90,000 వస్తే వాళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వలే ఈయనకి. కానీ ఈయన దగ్గర ప్రామిసరీ నోట్ ఉంది 1,90,000కి, ఇది ఒక అసెట్ ఆయనకి. కాకుండా ఐ హావ్ టు పే ట్యాక్స్ ఇఫ్ దే పే మీ ది ప్రిన్సిపల్. వాడు $1,90,000 ఈయనకి ఇస్తే కదా ఈయన ట్యాక్స్ కట్టాలి, అది ఇవ్వట్లేదు. కాబట్టి ఇన్కమ్ కింద ఏం లేదు, ప్రామిసరీ నోట్ ఉంది. ఈయన ఇన్కమ్ ఏంటి? $19,000 ఇంట్రెస్ట్ కింద ఏదైతే వస్తుందో అదే ఈయన ఇన్కమ్. $19,000 మీదనే 19,000 మీదనే ఈయన ప్రతి సంవత్సరం ట్యాక్స్ కడుతుంది. ఈ 19,000 చొప్పున 30 సంవత్సరాలు వస్తే మొత్తం కలిపి ఈ 30 ఏళ్లలో దాదాపుగా 5 లక్షల రూపాయలు అయింది. నెలకి 19,000 చొప్పున మనకు వచ్చే వడ్డీ లెక్కేస్తే 30 ఏళ్లలో 5 లక్షల రూపాయలు దాటిపోయింది. ఇక్కడ చూడండి, 1,90,000 ప్రామిసరీ నోట్ రూపంలో అట్లే ఉంది. 19,000 రూపాయల మీదనే మనం ట్యాక్స్ కడుతున్నాము. 1,90,000 మీద మనకు డబ్బులు రాలేదు కాబట్టి మనం కట్టట్లేదు. ఈ 19,000 రూపాయలు మనకి 30 ఏళ్ళు అయ్యేటప్పటికి $5,00,000 అయింది. 1,90,000 అట్లే ఉంది, 1,90,000. ఈ 5 లక్షలు అడిషనల్గా వచ్చింది. మొత్తం 6,90,000. 6,90,000 మీద మనం ట్యాక్స్ ఈ 5 లక్షల మీదనే ప్రతి సంవత్సరం వచ్చిన దాంట్లోనే 30 ఏళ్ళు ట్యాక్స్ కట్టుకుంటూ వచ్చాం, కొద్దిగా. అది కూడా కార్పొరేషన్లో ఉంది కాబట్టి పెద్దగా ట్యాక్స్ కూడా కట్టింది ఏం లేదు దాంట్లో. ఈ విధంగా మొత్తం అంతా లెక్కేస్తే 30 ఏళ్లలో $6,90,000 ట్యాక్స్ కట్టకుండా ఏమి కష్టపడకుండా సంపాదించాం. అదే ఉద్యోగం చేస్తే ఇంత డబ్బు మిగల్చాలంటే మనకి ఎన్ని ఏళ్ళు కావాల్సి వస్తుంది? మనం పైకి వాడు ఇల్లు కొన్నా అంటే ఇల్లు అమ్మాడు, వాడు కనిపెట్టాడు, వీడి కమిషన్ కింద 2 లక్షలు వచ్చింది, ఏం చేస్తాడు డబ్బులన్నీ అనుకుంటాం. ఇంత ఈ డబ్బులు, దాని ఇన్వెస్ట్మెంటు, తెలివితేటలు, పేపరు ఎక్కడ పెడితే ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు మీరు ఇల్లు కొనటానికి డబ్బులు పెట్టక్కర్లేదండి, నాకు ప్రామిసరీ నోట్ రాసేవండి, దాని మీద వడ్డీ ఇవ్వండి అంటే మీరు ఎగిరికి అంతే ఇల్లు కొనరు. కొంటాం కదా, మంచి గారు కొంటారా? ఎందుకు కొనం సార్? అదే మరి కార్ వస్తేనే కొట్టడం. డబ్బు పెట్టే కొంటున్నాము. డబ్బు పెట్టకుండా కొనండి, ఒక పేపర్ మీద సంతకం పెట్టంటే అందరం ఇది కొనం లైన్లో నిలబడి. అదే సార్, ఆ విధంగా అనమాట. 30 ఏళ్ళకి ప్రామిసరీ నోటు, దాని మీద వడ్డీ ఒకటి కడితే సంవత్సరానికి మనం ఈఎంఐ ఎట్ట కడుతున్నాము హౌసింగ్ లోన్ మీద ఆ విధంగా కట్టుకుంటూ పోతాం. మనకి ఏం కష్టం అట్లా. అందుకని ఆ డబ్బులు సంపాదించడానికి ఏ విధంగా టెక్నిక్ వాడాలి? యువతలేమో $20,000 బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాడు, 20,000 కట్టేసాడు. అవతలేమో $60,000 నోటు తీసుకొచ్చుకున్నాడు, దాని సంవత్సరానికి $4,000 తీసుకుంటున్నాడు వడ్డీ కింద. ఆ $4,000 ఇక్కడ ఈఎంఐ కట్టడానికి సరిపోతే ఈయనకి ఈ డబ్బులన్నీ మిగిలిపోయినట్టే కదా. $20,000
లోన్ కట్టడానికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు పట్టుద్ది. కానీ మిగిలిన 25 ఏళ్ళు 24 ఏళ్ళు ఈ ఇన్కమ్ వడ్డీ వస్తూనే ఉంటుంది. మనం ఇల్లు కొన్నాము, బ్యాంకుకి ఈఎంఐ కడుతున్నాము, 10-20 వేలు కడుతున్నాం అనుకోండి ఇల్లు కొన్న ఇంటికి. మన ఇంటికి అద్దె ఎంత వస్తుంది? ఫస్ట్లో కొంచెం కొంచెంగా 10,000 15,000 వచ్చేది. సో మనం కట్టే పోర్షన్ ఎంత? ఆ పైన 10,000 వస్తే 20,000 మనం 10,000 కడతాం. ఈ అద్దె పెరుగుతూ పోతే ఈఎంఐ పెరగదు, అట్లాగే ఉంటుంది. ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయ్యేటప్పటికి ఈ అద్దె 20,000 దాటిపోతుంది. అప్పుడు మనం జేబులోంచి డబ్బులు పడవు. 20,000 వస్తుంది, అద్దె వస్తుంది, అద్దె కట్టేస్తాం. తర్వాత అద్దె 30,000 అవుద్ది, 20,000 ఈఎంఐ కడతాం, 10,000 మనకి ఇన్కమ్ వస్తుంది. ఈ విధంగా ఒక్కొక్క ట్రాన్సాక్షన్ మనం చూసుకునేటప్పుడు అది ఎంత పేబ్యాక్, తిరిగి ఎంత ఇస్తుంది మనకు వెనక్కి, దీన్ని ఏ విధంగా మనం రీఇన్వెస్ట్ చేస్తే మనం ఎక్కువ ఇబ్బంది లేకుండా ఏ విధంగా, ఇదంతా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. అంటే మామూలుగా కూడా మనం చేస్తుంటాం ఇది, కాకపోతే ఇంత ఆలోచనతో చెయ్యం. ఇది కొన్నామా, ఇది అమ్మామా, ఇంత వచ్చిందా, దీన్ని బట్టి మళ్ళీ ఇంకోటి కొన్నామా, ఆ దాంట్లోనే పెట్టుకుంటూ వెళ్తాము. కానీ దీన్ని సేవ్ చేయటం ఎట్లా, లేకపోతే ట్యాక్స్ కట్టకుండా మిగుల్చుకోవటం ఎట్లా అనేది మనం ఆలోచించాం. వస్తే 40,000 వస్తుంది, 40,000 వైట్లో ఇస్తాడా, క్యాష్ ఇస్తాడా? క్యాష్ ఇస్తేనేమో ట్యాక్స్ కట్టక్కర్లేదు, వాడు చెక్ ఇస్తేనేమో బ్యాంకులో వెళ్తుంది కాబట్టి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అంతేగాని ఒక కార్పొరేట్ ఓపెన్ చేసి ఆ కార్పొరేట్లో వచ్చిన డబ్బులన్నీ పెట్టి దాంట్లోంచి ఖర్చులన్నీ, మన ఇంటి ఖర్చులన్నీ దాంట్లోంచి ఖర్చు పెట్టి మిగిలిన డబ్బులు ట్యాక్స్ కట్టం, ఇవి మనం చెయ్యం. మిగిలిందంతా చేస్తాం, మన సొంత పేరు మీద నడుస్తుంది. ఏదో 10,000 20,000 కమిషన్ అంటే వాడు క్యాష్ ఇస్తాడు. అదే పెద్ద డీల్ చేసినప్పుడు 4 లక్షలు 5 లక్షలు కమిషన్ వచ్చినప్పుడు వాడు చెక్ ఇస్తానంట, అప్పుడు మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ మనం రోజు చేసే వాటిలో చాలా వరకు చూస్తుంటాం, కానీ మనం ఎక్కడ కూడా కొన్ని ట్యాక్స్ సేవింగ్ ఎట్లా చేయాలి, దానివల్ల మన ఇన్కమ్ ఎట్లా పెంచుకోవాలి అనేది ఒక్కోసారి మనం మిస్ అవుతుంటాం. I have people ask what happens if the person doesn't pay. That does happen, and it's good news. That $60,000 home could be taken back and resold for $70,000 and another $2,500 collected as a loan processing fee. It would still be a zero down transaction in the mind of the new buyer, and the process would go on. మనకి సందేహాలు ఎక్కువ వస్తాయి కదా. సరేనండి, మీరు ప్రోనోడ్ తీసుకున్నారు, ఇల్లు అమ్మేశారు, వాడికి ఇచ్చేశారు, వాడు డబ్బులు కట్టకపోతే మనకు సందేహం అదే కదా వచ్చేది. ముందు 4,000 వడ్డీ కడతాడో కట్టడం, తర్వాత ఇవన్నీ కట్టకపోతే మనం వేసుకునే లెక్కలన్నీ తారుమారైపోతాయి, తలకిందులు అయిపోతాయి కదా. కట్టడు, 30 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత వాడు వడ్డీ ఇవ్వటం మానేశాడని పెట్టుకోండి, వాడు చచ్చిపోయాడు, లేకపోతే పిల్లలు వచ్చి మాకు సంబంధం లేదు మేము కట్టము అంటారు, ఏదో కట్టలేదు అనుకోండి, ఏముంది, నీ నోటు మళ్ళీ కోర్టుకు వెళ్తావు, అది అమ్ముతావు, నీ ఆస్తిని వెనక్కి తెచ్చుకుని 60,000 రూపాయలకి అమ్మింది 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ రేట్లు పెడితే 75,000 అమ్ము. ఎందుకంటే మనం 60,000 రూపాయలు పెట్టి అమ్మినప్పుడు ఆ ఏరియా చిన్న డెవలపింగ్ ఏరియా అనుకోండి, ఈ 30 ఏళ్లలో చాలా పెద్ద ఏరియా అయిపోద్ది. ఆ ఏరియా అయిపోయినప్పుడు మన హౌసింగ్ బోర్డులో లాగా, కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో అప్పుడు చిన్న విలేజ్ అది, అప్పుడు ఎవరు పట్టించుకునేవాడు కాదు దాన్ని. 600 రూపాయలు 500 రూపాయలు గజం, 30 ఏళ్లలో అది 3 లక్షలు అయింది. కాబట్టి ఈ ఇంటి వాల్యూ పెరుగుతుంది, వచ్చే నష్టం ఏముంది? మళ్ళీ ప్రాసెసింగ్ ఫీజు, లోను, ఇవన్నీ $2,500, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? ఎక్కడ కూడా ₹1 పని చేసే పని, అంతా జీరో డౌన్ ట్రాన్సాక్షన్, డబ్బులు ఎక్కడ ₹1 ఖర్చు పెట్టే పని లేకుండా కొత్త ఆడికి అమ్మేస్తాను ఏంటి. ఈ విధంగా ఒకడు ఆడు కట్టకపోతే వాడు, వాడు కట్టకపోతే వాడు, ఈ ప్రాసెస్, ఈ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. అందరూ కట్టకుండా మానేది కదా, 10లో ఒకళ్ళు మాట్లాడేసి అనుకోండి, మిగిలిన 9 మందికి ఈ ప్రాబ్లం రాదు, 9 మందితో ఈ ప్రాబ్లం రాదు కదా, ఎక్కడో ఒకటి వస్తుంది. ఆ ఒకదాన్ని మనం ఎప్పుడు కూడా అప్పించేవాడు, రెగ్యులర్గా ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళు ఇప్పుడు బ్యాంకులో కూడా మనం బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకుంటాం కదా, బ్యాంకులు కూడా అప్పులు ఎగ్గొట్టేవాళ్ళు ఉంటారు, అప్పులు పోతాయి, కొన్ని రైట్ ఆఫ్ చేయాల్సి వస్తుంది, కొంత తక్కువ వస్తుంది, కట్టేవాడు లేనిపోతే, కట్టలేకపోతే, ఇవన్నీ చాలా ఉంటాయి. అందుకని బ్యాంకు కూడా ఏం చేస్తుందంటే ఒక క్వశ్చన్ పెట్టుకుంటుంది అన్నమాట, ఏమని, ఓకే వీడు కట్టకపోతే ఇంట్రెస్ట్ 15% ఛార్జ్ చేస్తాం. 15% మనం ఇప్పుడు మీరు లోన్ తీసుకున్నారు అనుకోండి, పర్సనల్ లోన్, మనం ఇంట్రెస్ట్ అంతా 15% బ్యాంకు వడ్డీ అనుకోండి. దీంట్లో ఏమేమి ఉంటాయో మీకు ఐడియా ఉందా?
ఈ 15% వచ్చే వడ్డీని ఏ విధంగా ఖర్చు అవుద్ది, లేకపోతే ఏ విధంగా లెక్కేస్తారని మీకు ఏమైనా ఐడియా ఉంటుందా? కష్టం. ఎందుకు ఇప్పుడు బ్యాంకులో ఏం చేస్తారు, ఫిక్స్డ్ డిపాజిట్ మీద వడ్డీ ఇవ్వాలి, సేవింగ్స్ అకౌంట్ మీద వడ్డీ ఇవ్వాలి, ఇవన్నీ యావరేజ్ చేస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఎక్కువ వడ్డీ ఉంటుంది, సేవింగ్స్ అకౌంట్ మీద తక్కువ వడ్డీ ఉంటుంది, కరెంట్ అకౌంట్ మీద వడ్డీ ఉండదు. ఇవన్నీ యావరేజ్ చేస్తే వీళ్ళకి 7%, అంటే దాన్ని కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అంటాం. ఈ డిపాజిట్లు వచ్చినందుకు దాని కాస్ట్ వచ్చి ఒక 6% అయింది అనుకో. ఎందుకంటే ఎఫ్డి ఇంట్రెస్ట్ 6%, సేవింగ్స్ మీద 4%, ఇవన్నీ లెక్కేసుకుని యావరేజ్ చేసుకుంటే ఒక 6% వేసుకో. 6% డిపాజిట్కి ఇవ్వాల్సిన వడ్డీ బ్యాంక్ మొత్తంగా. ఇకపోతే జీతాలు, బత్తాలు, అద్దెలు, ఖర్చులు ఒక 3% అయింది. 6 + 3 9%. తర్వాత ఈ లోన్ కట్టకపోతే అనేది ఒక భయం ఉంటుంది కదా, అందుకని దాని కింద ఒక 2% కంఫర్ట్ పెట్టుకుంటాం క్వశ్చన్. సో 6, 3, 9, 2 11%. మనం కట్టే 15%లో 11%, 12% ఈ విధంగా బ్యాంకు ఖర్చుల కింద పోతుంది. సో 15 పోతే 12% పోతే 3% ఉంది. ఆ 3% బ్యాంకు ప్రాఫిట్ కింద డిక్లేర్ చేస్తుంది. లేకపోతే రాని బాకీలు ఉంటే ఆ రాని బాకీల కింద 1% ఎంతో తీసేసి మిగిలిన 2%ని బ్యాంకు లాభం కింద డిక్లేర్ చేసి ట్యాక్స్ కట్టుకుంటారు, డివిడెండ్లు ఇచ్చుకుంటారు. ఇది మనం ప్రతి వాళ్ళు కూడా అప్పిచ్చేవాడు ఎప్పుడు కూడా ఒక పర్సంటేజీ రాదు అని లెక్కేసుకుని అప్పిస్తారు. ఆ రాని పర్సంటేజ్ని వాడు కవర్ చేసుకోవడం కోసం ఆ కట్టే మిగిలిన 9 మంది మీద వేస్తాడు తీసుకొచ్చి. అటు 90% మీద ఈ 10% కాస్ట్ కూడా 90% మీద పడుతుంది. కాకపోతే ఏంటంటే 10%, 90% అంటే 10 రూపాయలని 90 మంది పంచుకుంటారు కాబట్టి ఈ 90 మందికి పెద్ద తేడా తెలియదు. ఏదో రూపాయి 10 పైసలు పడింది సర్లే అని చెప్పి వెళ్ళిపోతుంటారు. ఇది ఈ విధంగా మొత్తం ఆ ట్రాన్సాక్షన్ అమ్మితే అమ్మకపోతే ఇస్తే పోతే ఎట్లా అనేది జనరల్ జరుగుతుంటుంది. ఇది ఓకే, అవుట్ ఆఫ్ ది వే అయినా కూడా ఆ టాపిక్ ఇంట్రెస్ట్ పోర్షన్ వచ్చింది కాబట్టి అప్పు ఇచ్చేవాడు ఎట్లా అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను ఫర్ ఇన్ఫర్మేషన్. యా. The first time I sold the house, I paid back the 2000. So technically, I have no money in the transaction. My return on investment is infinity. It's an example of no money making a lot of money. ఫస్ట్ టైం ఈయన ఇల్లు కొన్నప్పుడు ఆ $2,000 అప్పు తీసుకొచ్చుకొని కొన్నాడు కదా, $2,000, $200 ఇచ్చేసాడు. 60,000కి ఈయనకి ప్రోనోట్ వచ్చింది, క్యాష్ రాలేదు. మొత్తం మీద ఎక్కడా కూడా క్యాష్ లేదు ఈయన దగ్గర, అన్ని పేపర్ మీద ఉన్నాయి. 60,000 ఇల్లు అమ్మింది పేపర్ మీద ఉంది, 40,000 రావాల్సింది పేపర్ మీద ఉంది, 20,000 మార్ట్గేజ్లోని పేపర్ మీదనే ఉంది, ఇవన్నీ పేపర్ మీదనే ఉన్నాయి. ఎక్కడా కూడా ఈయన దగ్గర ఈ ట్రాన్సాక్షన్లో ₹1 క్యాష్ అంటూ పోలార్ రాలా. ఆ $2,000 అప్పు తెచ్చుకుంది, $200 ఇచ్చింది తప్ప మిగిలిందంతా క్యాష్ అంతా పేపర్ మీద జరిగింది. అయినా కూడా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం పెట్టిన పెట్టుబడి మీద వచ్చే ఆదాయం 30 సంవత్సరాలు, దాని తర్వాత వీడికి ఆ డబ్బులు కట్టేసిన తర్వాత ఈ $5,90,000 వస్తే దాని మీద ఇది అనేది అనంతంగా జరిగిపోతూనే ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నో మనీ మేకింగ్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఏమీ డబ్బులు లేకుండా ఎంతో డబ్బుని సంపాదించడం అనేది ఎలా అనేదానికి ఇదొక ఉదాహరణ. పెట్టుబడి లేకుండా ఏమీ లేకుండా ట్యాక్సులు కట్టకుండా డబ్బు సంపాదించడానికి ఎలా అంటే ఇదొక ఉదాహరణ. 6:25 అవుతుంది, ఇక్కడ ఆపుదాం మనకి, ఎందుకంటే ఇందులో చాలామంది చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి నాకు తెలిసి. సో లెట్ us see. ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. జ్యోతి గారు వచ్చారు ఇవాళ. ఎవరైనా ఏమైనా షేరింగ్? రామ్మోహన్ గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సుకన్య చెప్తున్నా. లేదు, రామ్మోహన్ సార్ మైక్ దగ్గర పెట్టుకుంటే మ్యూట్ లో ఉన్నారు అని చెప్తున్నా. ఇది
ఈ ఎస్టేట్ అనే కాన్సెప్ట్స్ చాలా మార్కెట్ లో మనకి ఇది రియల్ గా ఎలా చేయాలనేది మనకి అతను చెప్తున్నాడు. దీన్ని ఏ విధంగా చేయాలనేది మార్కెట్ లో చాలా ఉన్నాయి అన్నమాట. ప్రొడక్ట్స్ చాలా అన్నమాట, కొన్ని కంపెనీస్ కి చాలా ఉన్నాయన్నమాట. బట్ రియలిస్టిక్ గా అది చేసి సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. 30 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాల్లో కూడా సంపాదించిన కేసెస్ లో ఉన్నాయి. 15 నుంచి 20 సంవత్సరాలకు చేసిన కేసెస్ లో కూడా ఉన్నాయి అనమాట. 1 కోటి రూపాయల ఆస్తి మనం సంపాదించాలనుకుంటే నార్మల్ గా ఏం చేస్తాము, 1 కోటి రూపాయలు కట్టి బ్యాంక్ లో లోన్ తీసుకుంటాము. లేకపోతే మన చేతిలో డబ్బులు ఉంటే 20 లక్షలు 30 లక్షలు అన్న డబ్బులు ఉంటే మిగతా 60 లక్షలు 70 లక్షలకు బ్యాంక్ లోన్ తీసుకుని 1 కోటి రూపాయలు ఇల్లు కొనుక్కుంటాము. అట్లా కాకుండా సో ఈ ఎస్టేట్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఫిజికల్ గా మనకి ఇల్లు తీసుకోకుండా వర్చువల్ గా మనకి ఇల్లు ఉంటుంది. ఇల్లు కాకపోతే ఎసెట్ అనుకుందాం. మనం ఇల్లు అనేది కాకుండా హౌస్ అనేది ఎసెట్ లాగా ఉంటుంది అనమాట. సో దానికి ఏం చేయాలి, మనం 1 కోటి రూపాయలకి రిలేటెడ్ ఇప్పుడు ఆధార్ చెప్పినట్లుగా 1 కోటి రూపాయలు రిలేటెడ్ ఫస్ట్ అగ్రిమెంట్ చేసుకుంటాం. నార్మల్ గా ఇల్లు కొనుక్కుంటే మనం 1 కోటి రూపాయల ఇల్లుకి ఈఎంఐ ఎంత కడతాము, మేబీ ఒక 6 లక్షలు 9 లక్షలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. డిపెండ్ గా పొంది టర్మ్ ని బట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని బట్టి ఉంటుంది అనమాట. మనకు 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అక్కడ తీసుకున్న 20 ఇయర్స్ తీసుకున్న సంవత్సరానికి ఒక 9 లక్షలు 10 లక్షలు ఒక బ్యాంక్ సంవత్సరానికి ఒక 9-10 లక్షలు ఇంకా ఈఎంఐ కడతాం అనుకుందాం. సో ఇప్పుడు మనకి 20 సంవత్సరాలు పడుతుంది. సంవత్సరానికి 10 లక్షల చొప్పున 20 సంవత్సరాలు కనుక టర్మ్ పెట్టుకుంటే 20 నుంచి ఒక్కోసారి 25 కూడా పెరుగుతుంది. బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సడన్ గా పెరిగితే 10 ఇయర్ పెరిగిపోతుంది, 20 నుంచి 25 వరకు పెరుగుతుంది. సో పెరగలేదే అనుకుందాము, ఆప్టిమిస్టిక్ లో పెరగలేదు అనుకుందాము. 20 సంవత్సరాల ఈఎంఐ టెన్యూర్లో మనం కట్టేది ఎంత, 10 లక్షలు 20 సంవత్సరాలు అంటే 22 కోట్లు కడతాము. మనం తీసుకున్న లోన్ ఎంత, 1 కోటి రూపాయలు. సో మనం కట్టేది ఎంత, 2 కోట్లు. అది ఇంకా పెరుగుతుంది కానీ డెఫినెట్ గా ఏమి తగ్గదు. 2 కోట్లు పెరిగింది అని అనుకుందాం. కానీ ఇట్లా కాకుండా 1 కోటి రూపాయల సెట్కి 2 కోట్లు మనం 20 సంవత్సరాల్లో కట్టడం అనేది కాకుండా 1 కోటి రూపాయల సెట్కి 60 లక్షలను కట్టి మన 1 కోటి రూపాయలు అలా 60 లక్షలను కట్టి మనం 20 సంవత్సరాల టెన్యూర్లో 60 లక్షలు మాత్రమే కట్టి మన 1 కోటి రూపాయల సెట్ ని మనం అలా చేసుకుంటాం అనేది బిగ్గెస్ట్ కాన్సెప్ట్ అనమాట. సో ఆ కాన్సెప్ట్ లో ఏమవుతుంది అనమాట, ఈ ఎస్టేట్ కాన్సెప్ట్ అంటారు దాన్ని. దాంట్లో ఏంటంటే 1 కోటి రూపాయల అసెట్ కి ముందు అగ్రిమెంట్ అవుతుంది. సో అగ్రిమెంట్ మాత్రమే అవుతుంది కానీ అక్కడ ఫిజికల్ గా ఇప్పుడు మన ఇల్లు కొనుక్కుంటే అక్కడ ఇల్లు ఉంటుంది, దాంట్లో ఉండటం చేస్తాము, మళ్ళీ అక్కడ రెంట్కి ఇస్తే చేసుకుంటాం. అలాగే ఈ ఎస్టేట్ లో కాన్సెప్ట్ అంటే 1 కోటి రూపాయల దానికి ఒక అగ్రిమెంట్ అవుతుంది. ఆ అగ్రిమెంట్ లో దాంట్లో నార్మల్ గా మనకి 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాగా కాకుండా 1 కోటి రూపాయలకి ఒక 5 to 6% మాత్రమే మీకు ఈఎంఐ ఉంటుంది అనమాట. 5 to 6% లో ఈఎంఐలో మీకు కట్టాల్సింది ఏంటంటే 5 lakhs కడతాము. 5 lakhs కట్టి 5 lakhs per annum. 5 lakhs per annum కట్టినప్పుడు 20 సంవత్సరాలు కనుక అలాగే కంటిన్యూ చేస్తే 20 into 5 lakhs అంటే 1 crore అవుతుంది. అంటే 20 lakhs సారీ టోటల్ గా 1 crore కి మనం కట్టేది 20 years into 5 lakhs అంటే 1 crore కడతాం అనమాట. దీంట్లో కూడా మనకి టెన్యూర్ బట్టి కొన్ని 25% డిస్కౌంట్ ఇచ్చే సినారీస్ ఉంటాయి. 5 lakhs కి 25% అంటే 1 lakh డిస్కౌంట్ వస్తుంది అనమాట. అంటే 4 lakhs కడతాము. ఇంకా కొన్ని కేసెస్ లో టర్మ్ ఎక్కువ పెట్టుకుంటే 3 lakhs కూడా కట్టే కేసెస్ కూడా ఉన్నాయి. 3 lakhs కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. 3 to 4 lakhs. అలాగే 3 to 4 lakhs కడితే 3 into 20 వేస్తే 60 lakhs. 60 lakhs ఎప్పుడైతే ఈఎంఐ కట్టడం అయిపోతుందో దట్ అసెట్ విల్ బికమ్ యువర్స్. ఎలాగది మీకు క్యాష్ రూపంలో పే చేయటము లేకపోతే ఏదేవో రూపాయి చేయటం, దట్ బికమ్స్ యువర్స్. అట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇన్ కేసు ఇంతాక మధ్యలో వాడు కట్టకపోతే అనే ఆప్షన్స్ కూడా ఇచ్చాడు అక్కడ ఆథర్. మట్టి కట్టకపోతే లేకపోతే ఏదైనా జరిగితే మా పిల్లల్ని నేను కట్టని చెప్పేసి అన్నారు అనుకోండి. అట్లాంటి ఆప్షన్స్ లో ఇట్లాంటి లిటిగేషన్ రాకుండా అట్లాంటి ఏదైనా వాడు చచ్చిపోతే అని కూడా ఇంతగా ఆధార్ అక్కడ రాశాడు. లేకపోతే వాడు కట్టలేని పరిస్థితులు అయినా వస్తాయి. అట్లాంటి ఆప్షన్స్ లో ఏం చేస్తే వాడు చచ్చిపోతే లాంటిదంటే ఓకే నువ్వు 10 ఏళ్ళ తర్వాత మీరు ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చేస్తారు.
10 ఏళ్ల తర్వాత కట్టిన సంవత్సరానికి కట్టిన 3 లక్షలు లేకపోతే 4 లక్షలు ఈఎంఐ తర్వాత 10 ఏళ్ల తర్వాత ఎంత కట్టుంటాడు? 10 ఇంటూ 3 లక్షలు అంటే 30 లక్షలు కట్టుంటాడు. 30 లక్షల తర్వాత ఆ అగ్రిమెంట్ అట్లా ఉంటది. దట్ అగ్రిమెంట్ సేస్ దట్ ఇట్ విల్ నాట్ ఎనీ ప్రాబ్లమ్ ఫర్దర్ ఇఫ్ యువర్ children are not paying or anything. We will pay you that entire 1 crore worth of asset. That is the models మార్కెట్లో ఉన్నాయి. అదర్ కాన్సెప్ట్ చెప్పాడు. దాని ఇంప్లిమెంటేషన్ రూపంలో కనుక తీసుకెళ్తే ఎలా అనేది నేను చెప్తున్నాను అనమాట. వాట్ ఈస్ దట్ ప్రోడక్ట్ ఇన్ మార్కెట్ అనేది వీ హావ్ టు ఎక్స్ప్లోర్. దానికి నేను చెప్పింది ఏంటంటే కస్టమర్ ఇక్కడ ఆధారం చెప్పాడు, ఒక కంపెనీ పెట్టి దాంట్లో మీరు చూపించండి ఎక్స్పెన్సెస్ చూపించుకోవాలి సో దట్ యూ విల్ గెట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ చెప్పేసి అన్నాడు అనమాట. దట్ ఈస్ ట్రూ కంపెనీ రూపంలో. కానీ అందరూ కంపెనీ పెట్టి దాన్ని ఒక మిడిల్ మ్యాన్ కంపెనీ పెట్టి దాన్ని మేనేజ్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్. లేదని వాళ్ళకి ఇలా కంపెనీ పెట్టకుండా కూడా ఇలాంటి ఈ ఎస్టేట్ కాన్సెప్ట్స్ అని మార్కెట్లో కొల్లలుగా ఉన్నాయి. కంపెనీ పెట్టక్కర్లేదు, అప్పుడు కంపెనీ పెట్టక్కర్లేదు. కాకపోతే దానికి డిఫరెన్స్ ఏంటి అని అంటే కంపెనీ పెడితే ప్రతి చిన్న చితకాది మీరు ఎక్స్పెన్సెస్ కింద చూపించుకోవచ్చు. నేను ఒక కస్టమర్ మీటింగ్ పెట్టాను, ఇంతకాల ఎగ్జాంపుల్స్ చెప్పాడు, లేక ట్రావెల్ చేశానని, లేకపోతే ఇన్సూరెన్స్ పాలసీలను, ఇంకా రకరకాల ఎగ్జాంపుల్ చూపించాడు కదా దాంట్లో. ఇవన్నిటికీ మీరు ఎక్స్పెన్సెస్ చూపించుకుంటారు. అది ఎంతైనా సరే మనకు ఎక్స్పెన్స్ కింద రాసుకోవచ్చు, దానికి లిమిట్ ఏమి ఉండదు అనమాట. అలా అది కాకుండా ఇలా కంపెనీ పెట్టకుండా మనం చూపించనుకుంటుంటే కొంత లిమిట్ ఉంటుంది ట్యాక్స్ ఎగ్జంప్షన్కి. నార్మల్గా మనకున్న సెక్షన్స్ ఏదైతే ఉందో ఐటీసీ, ఏటీడీ, ఏటీజీ నిన్న మనం అనేది పెట్టుకున్నామో అంత మాత్రమే ఎగ్జంప్షన్స్ ఉంటుంది. బట్ స్టిల్ విల్ బి అండర్ ది ట్యాక్స్ డిఫర్డ్ మోడ్ అని వచ్చనమాట. అది మనంత పే చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అట్లాంటి ఇలాంటి ప్రొడక్ట్స్ ఎక్స్ప్లోర్ చేస్తే డెఫినెట్ గా మనకి కస్టమర్ ఏదైతే చూపించాడో డబ్బుని వాడే డబ్బు సంపాదించడం ఎలాగ చేస్తున్నాడు. సో డబ్బు లేని వాడు కంపెనీ పెట్టకుండా కూడా కొంత ట్యాక్స్ కడుతూ ఫుల్ గా ఒకటేంటంటే ఎంత ఖర్చు పెట్టినా ట్యాక్స్ కట్టాలి, దీంట్లో కొంత ట్యాక్స్ కడుతూ కొంత ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందుతూ చేసుకునే ఆప్షన్స్ మార్కెట్ లో యూజ్ ప్రొడక్ట్స్ అవుతాయి. యూజ్ దేర్ ఆర్ మెనీ ప్రోడక్ట్స్ మార్కెట్లో ఇట్లాంటివి చాలా చాలా ఉంటాయి. మనం కాకపోతే ఏంటంటే ఆ సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో తిరిగితే తెలుస్తాయి, లేకపోతే మనకు తెలియదు. అది ఇస్ ఓన్లీ థింగ్. మనకి ఎట్లా మనకి కూరగాయల మార్కెట్ అక్కడికి వెళ్తే ఎట్లుంటుంది, ఇక్కడికి వెళ్తే ఎట్లుంటుంది అనుకుంటాం. ఈ ఫైనాన్షియల్ మార్కెట్లో కూడా ఇన్స్ట్రుమెంట్స్ అంటాం, దాని ప్రోడక్ట్స్ చాలా చాలా ఉంటాయి. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏది మనకి సూటబుల్ ఉందనే మనం చూసుకోవాలి. ఇది నిర్దిష్టంగా ఇంతే ఉంటాయి, ఇంతే ఉండవు అని చెప్పడానికి ఉండదు. ఎవడికి వాడి ఇంటెలిజెన్స్ కొత్త ఎవడెవడో కనపడుతుంటాడు, పిచ్చిగా వస్తాయి మార్కెట్లోకి వెళ్తే, చాపి బురదిరిగిపోద్దాయి, ఇట్లాంటివి కూడా ఉంటాయా అని చెప్పని చూసేవాళ్ళు. సో మనం అది ఆ పర్టికులర్ లైన్లో చూస్తే మనకు తెలుస్తుంది. ఇంకెవరైనా కాంట్రిబ్యూషన్ ఇందులో? జ్యోతి, స్వాతి, మమతా గారు, చెప్పండి. మమతా గారు, మీకేమైనా ఇందులో అనుభవాలు, కొత్త డౌట్లు? ఏం లేవు సార్ నాకు ఇంకా ఈ డబ్బు కాన్సెప్ట్ ఇంకా అర్థం కాలేదు పూర్తిగా. అవును సార్, కరెక్ట్గా చెప్తున్నారు. డబ్బుని మన ఏదో జీతం వచ్చింది ఖర్చు పెట్టుకునే వాళ్ళకి ఈ బాధలన్నీ ఎందుకంటారా? లేదు నాకు అర్థం కాలేదు, ఇంకా నాకు అంత నాలెడ్జ్ లేదు సార్ దాని. మీ మొదట్లో మిస్ అయ్యారు కదా ఫండమెంటల్స్ అన్ని, అందుకని మెల్లమెల్లగా ఒక్కొక్కటి వస్తుందిలేండి, తెలిసిపోతుంది. అదే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్వాతి గారు, డబ్బుని పెంచడం ఎట్లానే మేము ఎలాగో చేస్తున్నాం కదండి, ఇక్కడ నేర్చుకునేది ఏంటంటావా? అలా ఏం లేదు సార్. వినపట్టల్లా
ఇంకా నిద్రలోనే ఉన్నట్టున్నారుగా. స్వాతియేనా అంత ఉమ్, చిన్నగా మాట్లాడేది? అదే చూస్తున్నా మనసు అయితే. అలా ఏం లేదు సార్. ఉమ్, అది ఆల్రెడీ అబండెంట్ గా పెరిగిపోతా ఉంటే ఏం చెప్పమంటారు దాని గురించి నన్ను అదే నేను చికెన్ తినకుండా ఎవడు ఉండడు. స్వాతి ఫామ్ లో కొనకుండా ఎవరు ఉండరు. సుబ్బారెడ్డి గారు, సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు మనం హౌస్ లోన్ తీసుకొని ఈఎంఐ కడతాం కదా సార్ బ్యాంక్కి. ఉమ్, అట్లా మనము డైరెక్ట్ ఈఎంఐకి హౌస్ని అమ్మితే దానివల్ల ఏమైనా లాభాలు నష్టాలు? సారీ, డైరెక్ట్గా బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి లోన్ తెచ్చుకొని ఈఎంఐ కడతాం కదా సార్. అవును. అట్లా డైరెక్ట్ మనమే ఈఎంఐ ద్వారా ఇంటిని అమ్మితే మనకేమైనా లాభమా నష్టమా? అది ట్రాన్సాక్షన్ బట్టి ఉంటుంది. మీరు ఎందుకు అమ్ముతున్నారు, మీరు ఎంత ఈఎంఐ కడుతున్నారు, లేకపోతే ఇక్కడి నుంచి వస్తే ఎంత వస్తుంది, మీరు చేసుకునే ట్రాన్సాక్షన్ బట్టి ఉంటుంది. అట్లా లాభంతోనే అమ్ముతారు, లేకపోతే అమ్మరు కదా మీరు. అట్లా సార్ బ్యాంకులో తెచ్చుకునే బదులు ఇప్పుడు నా ఇంట్లో ఉంది, నేను అమ్మితే మామూలుగా డైరెక్ట్ క్యాష్ ఇస్తారు కదా, అట్లా లేకుండా ఈఎంఐ ద్వారా అమ్మితే నేను అమ్మొచ్చు. కానీ అట్లా ఏమన్నా దానివల్ల నష్టాలు కూడా ఏమైనా ఉంటాయా? నష్టమే ఉంటుంది, ఇదే రిస్క్. ఇప్పుడు మీకు వాడు కట్టకపోతే, ఇప్పుడు మీరు ప్రామిసరీ నోట్ రాయించుకుంటారు, వాడు ఈఎంఐ కడతా ఉంటాడు మీకు. అంటే మీరేంటి, అగ్రిమెంట్ రాయించుకుంటాను. మీరు బ్యాంకులాగా అయిపోతారు. ఇప్పుడు ఉమ్. మీరు బ్యాంకు దగ్గర నుంచి లోన్ ఎట్లా తీసుకుంటారో మీరే బ్యాంక్ అయిపోతారు. మీరు ఇంకెవడికో లోన్ ఇల్లు ఇస్తారు, ఆ ఇంటి మీద వాడు ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ వెళ్తాడు. అంటే బ్యాంకులో రిజిస్టర్డ్, నేను రిజిస్టర్డ్ పర్సన్ కాదు కాబట్టి లీగల్ గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి? మీరు బ్యాంకులో ఓకే, మీరు ప్రాపర్టీ బ్యాంకుకి పెట్టేశారు, బ్యాంకులోంచి ఈఎంఐ తీసుకున్నారు, ఈఎంఐ కడుతున్నారు, బ్యాంకు లోన్ తీసుకున్నారు, అంతే కదా. ఇప్పుడు ఆ ఆస్తిని ఇంకొకటికి అప్పచెప్పేసి ఆ ఈఎంఐ తీసుకుని మీరు బ్యాంకు కట్టాలి, అట్లా చేయొచ్చు. అంతేనా. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి, మనం ఆ విధంగా అమ్మటం వల్ల లాభమా ఆ నష్టమా? విధంగా చేస్తే నాకేం లాభం ఉండదు కదా సార్. అదే అమౌంట్ తీసుకొని అదే అమౌంట్ అక్కడ కడితే మీకేం లాభం ఉంటుంది? ఏమి ఉండదు. అదే సార్. మీరు 20,000 ఇన్కమ్ ఈఎంఐ కడుతున్నారు అనుకోండి, మీకు వచ్చేది 25,000 వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు 5,000 లాభం వస్తుంది. అవును. దాన్ని బట్టి మీరు ఆ డీల్ చేయాలి అక్కర్లేదని మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు టైటిల్ పేపర్లు ఎవరి దగ్గర ఉన్నది పక్కన పెట్టండి కాస్త. మీరు అద్దెకి, ఇప్పుడు ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ మీరు అద్దెకి ఇచ్చారు, అద్దెకి ఇస్తే నెలకి 20,000 వస్తుంది, 20,000 తీసుకెళ్ళి బ్యాంకులో కడతారు, ఆస్తి మీద అవుద్ది. అదే మీరు ఇంకొకరికి అమ్మేసి ఈఎంఐ తీసుకుంటే ఆస్తి వాడికి వెళ్ళిపోద్ది, ఈఎంఐ వచ్చి మీరు కట్టే ఈఎంఐ కంటే ఎక్కువ వస్తేనే మీరు ఇస్తారు, లేకపోతే ఎవరు కదా. సింపుల్. లాభమా నష్టం అనేది మీకే తెలుస్తుంది కదా దాంట్లో ట్రాన్సాక్షన్. మీరు 20,000 ఈఎంఐ కడుతూ 15,000 ఈఎంఐకి ఎవరు కదా ఇల్లు మరి. సరే, రామన్ గారు ఏదో చెప్తున్నారు, నేను మధ్యలో వచ్చి. ఏం లేదు. సో క్లోజ్ 6:38, 6:40 అయిపోతుంది. జై శ్రీమన్నారాయణ సార్. జై శ్రీమన్నారాయణ. అంటే ఈ టేబుల్ ఏదో చెప్తున్నారు కదా, టేబుల్ ట్రాన్సాక్షన్ మధ్యలో వచ్చావు. అది వచ్చి ఇప్పుడు అది కంపెనీ పెట్టుకోవాలి అని చెప్పారు కదా. అది ఇన్ కేస్ ఒకవేళ కంపెనీ పెట్టినా కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వన్నీ కూడా దాంట్లోని వెళ్ళొచ్చా? అంటే ఆల్రెడీ మనకి ఇన్సూరెన్సెస్ ఆల్రెడీ మనం కడుతున్నాము. ఇప్పుడు మనం కంపెనీ రిజిస్టర్ చేసుకున్నాం అనుకోండి, ఇవన్నీ కూడా దాంట్లోకి వెళ్తాయా? లేదా దాని మళ్ళా కొత్తగా ఏమి పెట్టాలి అట్లంతా ఏం లేదు. మీరు కంపెనీ పెట్టిన రోజు నుంచి కంపెనీ మీదే కాబట్టి మీ ఖర్చులన్నీ కంపెనీ అకౌంట్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ మీరు ఇన్సూరెన్స్ చేస్తారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది రామన్ గారు,
కీ పర్సన్ ఇన్సూరెన్స్ అని ఒకటి ఉంటుంది మీకు. అవును సార్. కీ మ్యాన్ ఇన్సూరెన్స్. కీ మ్యాన్ Key man పర్సన్ insurance. ఇన్సూరెన్స్ ఉంటుంది. అది ఏంటి, ఆ కంపెనీ నడవటానికి వాడు ముఖ్యం. వాడికి ఏదైనా అయితే కంపెనీ దెబ్బతినకుండా ఉండటం కోసం అని చెప్పి ఒక ఇన్సూరెన్స్ చేస్తారు వాళ్ళు. మీ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తారు. రాకపోతున్న ఆ ఎండీకో లేకపోతే ఆ కన్సర్న్ ముఖ్యమైన పర్సన్ ఎవడైతే ఉన్నాడో ఈ బిజినెస్ అంతా నడవటానికి, వాడికి ఏదైనా అయితే కంపెనీ మూలపడకుండా ఉండాలి కాబట్టి కొంత అమౌంట్ మీరు ఇన్సూరెన్స్ ఇస్తారు. అది మీరు దాంట్లో చూపించుకుంటారు. మీ కంపెనీ తర్వాత పెట్టినా కూడా ఈ కంపెనీ నడపడానికి జ్యోతి ఇంపార్టెంట్. సో జ్యోతి కట్టే ఇన్సూరెన్స్ కంపెనీ కడుతుంది. ఎప్పుడు రూపాయి ఉంటే ₹10 ఖర్చు పెట్టి ఇంకా ₹10 దాచుకోవడం తెలుసు, కానీ ఇవన్నీ తెలియదు సార్, అందుకే కొత్తగా ఉంటుంది. అందుకని క్లాసు రమ్మని చెప్పేది. వింటున్నాను సార్. అయితే చాలా డౌట్స్ వస్తున్నాయి అయితే బాగా. వస్తాయి. అర్థం అంటే అయినట్లే ఉంది కానీ అర్థం అవ్వలేదు. దాని అర్థం ఏంటంటే బుర్ర పనిచేస్తుంది, డౌట్లు వచ్చినాయండి. అది సో మ్యాట్రన్, సార్ రేపు సండే ప్రోగ్రామ్ ఏంటి? రేపు సండే ప్రోగ్రామ్ పాటలు ఏం పాట? టాపిక్ ఎవరైనా చెప్తారా అండి? జ్యోతి ఎక్సర్సైజ్ చేయిస్తుంది జ్యోతి ఎక్సర్సైజ్ రేపు. జ్యోతి ఎస్ సార్. ఓకే. పేరు మారక ముందే ఎస్ఆర్ చెప్పాలి, లేకపోతే ఎస్ సార్, చేపిస్తాను సార్. కారం బదులు ఇంకో కారం వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ పాటల గురించి ఏమన్నా టాపిక్ ఐడియా ఉందా జ్యోతి? ఎవరు సజెషన్ ఇస్తారు? లలిత, జ్యోతి, ఏంటి అన్నకన్నా ఇవాళ? మాట సజెషన్ అయినా ఇవ్వండి. ఎడిదిరిగి మీరు పాటగా రైతా ప్రత్యేక కూడా మ్యామ్. వచ్చేసింది ఇవాళ. రైతా కూడా ఉంది సార్ స్టార్టింగ్ నుంచి. లవ్ సాంగ్స్. అదే నేను అనుకున్నాను. నా మనసులో మాట తన నోటి వెంట వచ్చింది. అంతేనా? సరే, క్లైమేట్ మారితే వీళ్ళు మారిపోతున్నారు సార్. అంతే కదా. కాదు మాకేం మారలేదు క్లైమేట్. చెమటలు అట్టగానే, చెమటలు Love అట్టగానే. songs. చెమట మీద కూడా ఒక పాట ఉంది జ్యోతి, ట్రై చేయకపోతుంది. చెమట మీద పాట సార్? ఎస్, చెప్పండి సార్, ఏమది? ట్రై చేయి, దొరుకుతే కొట్టి చూడు. ట్రై చేయి, రాకపోతే రేపు చెప్తారు సార్. ఇప్పుడే అడిగి ఇప్పుడే చెప్పిస్తే ఎలాగా? లవ్ సాంగ్స్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. అందుకని మంచి రొమాంటిక్ సాంగ్ ఉంది, చెమట కొట్టి చూడండి, చెమట మీద అని చెప్పి. గూగుల్ లవ్ సాంగ్స్ అయితే చాలా ఉంటాయి. మనమేమో అవేమో ఎక్కువ పాడము, అవే ఎక్కువ ఉంటాయి ఉండడానికి ఏమో అని అందాం అనుకుంటున్నాను. సరిగ్గా జ్యోతి చెప్పారు. ఓకే, రేపు రెండు సుకన్య, రేపు లవ్ సాంగ్స్ అండ్ జ్యోతి ఎక్సర్సైజ్. లవ్ సాంగ్స్, జ్యోతి ఎక్సర్సైజ్. ఎస్. సార్ ఎక్సర్సైజ్ ప్రభావతి అడిగింది, అది చెప్పనా సార్? తను వస్తుందా రాదా? ప్రభావతి ఉందిగా, కార్తికేయ రెడ్డి అంటే ప్రభావతే. ఓకే. సుబ్బారెడ్డి గారు రేపు ప్రభావతి వస్తారా? గారు మీరు హస్బెండ్. వస్తానంటే మీకు మొన్న అడిగారు కదా తిమ్మిరి వస్తుంది అని చెప్పి, బాడీ ఆర్థరైటిస్ కి అది ఎక్సర్సైజెస్ అన్ని చెప్తామని చెప్పి, అయితే కొంచెం ఫిజికల్ ఉంటుంది సార్, అంటే అందరూ చేయగలరా లేదా అని తెలియదు, అందుకోసం అడుగుతున్నాను. లో రిజిస్టర్ అయిందంట, మీరు ప్రొసీడ్ అవ్వండి. చెప్పేసి జ్యోతి ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఏం చెప్పావు సుకన్య? గురుకుల్ యాప్ లో రిజిస్టర్ అయిందంట తను, ప్రభావతి ప్రభావతి. అక్కడ రిజిస్టర్ ఓకే. అయ్యారంట, అందుకని అక్కడ అటెండ్ అవుతారు బహుశా మార్నింగ్. ఇక్కడికి రాలేకపోవచ్చు. అయినా కూడా కాదు సార్, అక్కడ ఇవాళ సీట్స్ స్టార్ట్ అయినాయి సార్. 25న స్టార్ట్ అవుతాయి. రిజిస్ట్రేషన్. 25th నుంచి ఓపెన్ అవుతుంది. చేసుకునే వాళ్ళు చేసుకోండి అని చెప్తున్నాను సార్. అచ్చా, ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీకు కావాల్సింది చెప్పొచ్చు. ఏదో అక్కడ జాయిన్ అయ్యారు, మీరు ప్రొసీడ్ అవ్వండి అన్నట్టుంటే. ఇప్పుడు మీకు మీరు అడిగారు కదా, లేదు సార్, వస్తాను సార్, జ్యోతి గారు వస్తానండి. ఓకే. ఓకే, రేపటి ప్రోగ్రామ్ అయితే ఫిక్స్. ఇప్పుడు గాడ్స్ వెల్త్ ఎవరు చెప్తారు? జ్యోతి ట్రై చేస్తావా? చెప్పి ఉందా, పంపించాలి? ఒక్కసారి పెట్టి కొడతా ఇంకా నేను. వద్దు వద్దు వద్దు, నేను చెప్పేస్తాను.
God's wealth is circulating in my life. గాడ్స్ God వెల్త్ will be కొంచెం circulating కొంచెంగా in my చెప్పండి. అంత life. స్పీడ్ గా మాలాంటి వాళ్ళకి రాని వాళ్ళం అంత చెప్పాలంటే కష్టం ఒకసారి. Sir. గాడ్స్ వెల్త్ ఈస్ సర్క్యులేటింగ్ God's wealth is God's God's wealth is wealth is గాడ్స్ వెల్త్ ఈస్ circulating in my life. సర్క్యులేటింగ్ ఇన్ మై లైఫ్. life. It comes to me ఇట్ కమ్స్ టు Comes మీ to me in avalanches of abundance. ఇన్ అవలాంచెస్ ఆఫ్ is అబండెన్స్. abundant. All my needs, ఆల్ మై All my నీడ్స్, needs, desires, డిజైర్స్ desires and goals are fulfilled. అండ్ గోల్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. are fulfilled. For I am with the God, ఫర్ ఐ ఆమ్ విత్ I గాడ్ am and God is with me అండ్ గాడ్ ఈస్ విత్ మీ. day by day, డే బై day డే by day. in every way. ఇన్ ఎవ్రీ వే Every day. I am ఐ ఆమ్ I am more and more మోర్ అండ్ మోర్ healthy, హెల్దీ, healthy, wealthy, వెల్దీ, loving, లవింగ్, loving, blissful, blissful blissful, and enlightened. and enlightened, enlightened and compassionate. And compassionate. and తెలుగులో compassionate. ఉంది చూడు. దేవుని సంపద. తెలుగులో కూడా చెప్పనా సార్? తెలుగులో కూడా దేవుని చెప్పాలి. దేవుని సంపద దేవుని దేవుని సంపద సంపద నా జీవితంలోకి ప్రవహిస్తుంది. నా నా జీవితంలోకి జీవితంలోకి ప్రవహిస్తుంది. ప్రసరిస్తుంది. సమృద్ధిగా సమృద్ధిగా ఒక హిమపాతంలా వస్తోంది. ఒక హిమపాతంలా పాతంలా వస్తుంది. ఉంటుంది. నా అవసరాలు, నా నా అవసరాలు, అవసరాలు, నా కోరికలు, నా నా కోరికలు, కోరికలు, నా లక్ష్యాలు నా లక్ష్యాలు నెరవేరుతున్నాయి. నెరవేరుతున్నాయి. నేను దేవునితోనే ఉన్నాను. నేను దేవునితోనే ఉన్నాను. ఆ దేవుడు నాతోనే ఉన్నాడు. ఆ దేవుడు నాతోనే ఉన్నాడు. ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి విషయంలోనూ ప్రతి విషయంలోనూ నేను పూర్తి ఆరోగ్యంగాను, నేను పూర్తి ఆరోగ్యంగాను, ఆనందంగాను, ఆనందంగాను, ఐశ్వర్యంతోను, ఐశ్వర్యంతోను, సంపూర్ణ జ్ఞానంతోను, సంపూర్ణ జ్ఞానంతోను, జ్ఞానంతోను, ప్రేమతోను, ప్రేమతోను, కరుణతోను కరుణతోను ఉంటున్నాను. ఉంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. శుక్రియా జ్యోతి. థ్యాంక్ యూ మ్యామ్. సార్ ఇక్కడ చిన్నది అలా కాదు, చెప్పు. ఇక్కడ ఫర్ ఐ ఆమ్ విత్ ద గాడ్ అండ్ గాడ్ ఈజ్ విత్ మీ ఆల్వేస్ అని పెడితే బాగుంటదేమో. నాకెందుకో అక్కడ వర్డ్ నచ్చుతుంది అనమాట. అంటే అప్పుడప్పుడు మా వదిలేసి వెళ్ళిపోతాడు దేవుడు అనే డౌటా? ఏమో సార్, నాకు ఆ వర్డ్ నచ్చుతుంది అక్కడ. లేకపోతే మన దేవుడితో ఉండమని ఏమైనా డౌట్? కేక్ లో పడిపోయి దేవుడిని వదిలేక ఎక్కడ వదిలేస్తుందో. అయ్యో రామ. జ్యోతి అలా కాదు, ఎప్పుడో వస్తుంది పిల్ల, ఈ పిల్లతో ఆడుకోవచ్చు అని చెప్పి మీరు డిసైడ్ అయిపోయారా? చేస్తా ఉంటాం. మీరు ఈ క్వశ్చన్ వేస్తారు, దీనికి ఇట్లా ఆన్సర్ చేద్దామని మేము ప్రిపేర్ అయి కూర్చున్నాం. ముందుగానే నెల రోజుల నుంచి మేము ప్రిపేర్ అయిపోయి రికార్డ్ రాసుకొని పక్కన పెట్టుకుంటాం. జ్యోతి ఎప్పుడు వస్తున్నా, జ్యోతి ఇలా అడగంగానే మనం ఇలా చెప్పేద్దామని. దాంట్లోంచి ఒక 4 పాయింట్లు నాకు, 4 పాయింట్లు ఇంకెవరికైనా అలా పంచుతారు సార్. నెక్స్ట్ మంత్ కూడా ఉందా జ్యోతి ప్రీ గురుకుల్లోనిది? లేదు, నేను వచ్చేసాను. వాళ్ళు అడిగారు కానీ నాకు వద్దు అని చెప్తాను. మీ యోగా క్లాస్ ఉందా? యోగా క్లాసెస్ అలాగే సార్ అవుతున్నాయి. 4 days అట్లా అవుతుంది. మిగిలిన రోజు నేను ప్రాక్టీస్ అట్లా అవుతా ఉంటాను. ఆన్ అండ్ ఆఫ్ గా ఉంది ప్రస్తుతానికి. ఎవరు సమ్మర్ రావట్లేదు, ఏమి హాలిడేస్ అన్నా తెలియదు. అదే సమ్మర్ లోనేమో రారు, వర్షాకాలంలోనేమో వర్షం అని చెప్పి రారు, శీతాకాలంలో పొద్దున్నే లాగా వస్తాం ఎవరికని చెప్పి రారు. కానీ వన్స్ అలవాటు అయిపోతే ఆ టైము బాగుంటది అసలు.
అది అది అలవాటు అయిందా వాళ్ళు కష్టం. నాకు తెలుసు, నేను రోజు క్లాసులు ఉమ్, తీసుకునేటప్పుడు ఈ ప్రాబ్లం ఉండేది. సమ్మర్ అండి అందరూ ఊళ్ళకి వెళ్ళిపోయారండి, ఎవరు లేరండి అంటారు. ఆ, సరే అంటే వర్షాకాలం పొద్దున్నే వర్షంలో ఎవరు తడిచి వస్తారండి అంటారు. చలికాలం అంటేనేమో శీతాకాలం వచ్చిన తర్వాత చలికి పడుకోవద్దా ముసుగులో అని. పడుకుంటే మెలకు ఆ. రావట్లేదండి. మన క్లాస్కి వచ్చినట్టే ఉంటుంది అన్నమాట అక్కడ కూడా. ఇవన్నీ అంతే. మామూలే. మన ఎవరు క్లాస్ లో ఒక్కరు వీడియో వచ్చినా కూడా తప్పదు. అంతే. ఏమంటే చెప్తారు చూడు సాకులు, అవన్నిట్లాగా ఉన్నాయి ఇవి కూడా. సో రైట్, ఈసారి అలవాటు అయితే మాత్రం టుమారో బాగుంటుంది. మా అలవాటు అయితే పిల్లలు బాగుంది. కూడా 4:30కి అలారం లేకుండా లేచేసి మనం ఇంకా పడుకున్నావా అని అడుగుతారు. అది 6కి బాస్కెట్ బాల్ కోసం. గుడ్, మంచి పని చేశారు. సో సీ యూ ఆల్ టుమారో మార్నింగ్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే, లవ్ యూ ఆల్, బాయ్. థ్యాంక్ యూ సార్, బాయ్ సార్. సుకన్య వెళ్ళేది ఎప్పుడు మండేనా? మండే ఆఫ్టర్నూన్ 12కి సార్ మీ ఊర్లో ఫ్లైట్. ఓ, అంటే మార్నింగ్ బయలుదేరి వస్తారా? మార్నింగ్ 5కి అలా బయలుదేరి వచ్చామంటే సరిపోద్ది. ఇంకా సార్ చెక్ ఇన్ టైం కి కరెక్ట్ గా సార్. డైరెక్ట్ ఎయిర్పోర్ట్. డైరెక్ట్ ఎయిర్పోర్ట్. రైట్, ఓకే. అందరం అక్కడ కలుద్దామా సుకన్య అయితే? కలుద్దాం. ఈ రోజు నుంచి అయితే శైలజ మ్యామ్ తో కలవచ్చు, మండే నుంచి అయితే నాతోటి. ఆహా. మీరు కూడా అక్కడ వెళ్తున్నారా? తీసుకెళ్తాను Zoom సార్ లో. సుకన్య. అచ్చా అచ్చా, సరే అయితే వెళ్ళండి ఎంజాయ్ చేయండి. ఫ్లైట్ వీల్స్ పట్టుకొని వచ్చేసి ఏదో ఒకటి పట్టుకొని వెళ్తే సార్, అక్కడ దిగితే సరి కదా. అంతే. గుడ్, ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. బాయ్. బాయ్ సార్. రేపు మార్నింగ్ థ్యాంక్ 5 యూ o'clock. సార్, బాయ్ సార్. Bye.